నమస్కారం. ఈరోజు రీజనింగ్లోని టాపిక్ వచ్చేసి లెటర్ సిరీస్ మరియు రిపీటెడ్ లెటర్ సిరీస్. అసలు లెటర్ సిరీస్ అంటే ఏంటి? సో సిరీస్ అనగా డెఫినేషన్ మనము చెప్పుకున్నాము. సో సిరీస్ అనగా మనకు ఒక ప్యాటర్న్ ఇస్తాడు. మనం ఆ ప్యాటర్న్ ఎలా ఉంది, ఆ ప్యాటర్న్ శైలి ఎలా ఉందో కనుక్కొని అదే ప్యాటర్న్ అప్లై చేసి మనము ఆన్సర్ తీసుకుని రావాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు లెటర్ సిరీస్లోని ఒక ప్యాటర్న్ తీసుకుందాం. అంటే ఇక్కడ మనకి ఏ, సి, ఈ, జి, ఐ ఎంత అని అడుగుతారు. సో ఈ ప్యాటర్న్ చూసినప్పుడు మనకి ఈ లెటర్ సిరీస్లోని ఈ ప్యాటర్న్ చూసినప్పుడు మనము కోడింగ్ అండ్ డికోడింగ్లో ఆల్రెడీ చూసాము. ఏని ఎలా కోడ్ చేసుకోవచ్చు, సిని ఎలా కోడ్ చేసుకోవచ్చు, ఈని ఎలా కోడ్ చేసుకోవచ్చు, జీని ఎలా కోడ్ చేసుకోవచ్చు, ఐని ఎలా కోడ్ చేసుకోవచ్చు అని. అప్పుడు ఏ 1 అయినప్పుడు సి అనేది 3 అవుతుంది, ఈ అనేది 5 అవుతుంది, జి అనేది 7 అవుతుంది, ఐ అనేది 9 అవుతుంది. అంటే ఈ విధంగా నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ ఒక లెటర్ సిరీస్ని నెంబర్ సిరీస్లోకి కన్వర్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. సో ఎప్పుడు ఇలా చేయాలని కాదు, అది ప్రశ్నను బట్టి, ప్రశ్న శైలిని బట్టి మనము అలా మార్చుకోవడం చాలా మంచిది. సో మనకి తెలిసింది 1, 3, 5, 7, 9 అంటే ఇక్కడ మనకి 11 వస్తుంది. 11 అనగా ఇక్కడ మనకి ఆన్సర్ కే అని వస్తుంది. ఉదాహరణకు ఇది ఒక సిరీస్ అనమాట. ఇంకోసారి దీంట్లోనే మనకి ఒక సిరీస్ ఇలా ఉంటుంది, ఇంకోటి 2 లెటర్ సిరీస్ ఉంటుంది. అంటే రెండు లెటర్లు కలిపి సిరీస్గా అడుగుతాడు. లేకపోతే సింగిల్ లెటర్ సిరీస్ ఉంటుంది. ఇప్పుడు మనం చేసిందేమో సింగిల్ లెటర్ సిరీస్. ఒక్కోసారి మనకు ఇలాంటి ప్రశ్నలు కూడా అడగవచ్చు. ఒకటేమో ఈ అంటాడు, మళ్ళీ జే అంటారు, మళ్ళీ ఓ అంటారు, మళ్ళీ టీ అంటారు. ఇప్పుడు ఎంత అని కూడా అడగవచ్చు. సో ఇది కూడా మనకి ఏంటంటే ఇది ఒక సింగిల్ లెటర్ సిరీస్ అనమాట. ఇక్కడ మనం ఒకటి ఈ అనుకున్నాము, ఇంకోటి జే, ఓ, టీ ఎంత అనుకున్నాం. సో ఇది చూసినట్టయితే మనకి ఇది 5 అవుతుంది, ఇది జే 10 అవుతుంది కోడింగ్ అండ్ డీకోడింగ్లో, ఓ వచ్చేసి 10 అవుతుంది, టీ వచ్చేసి 20 అవుతుంది. ఈ మధ్యలో తేడా ఏంటంటే తేడా వచ్చేసి మనకి ఇక్కడ ఈ రెండు మధ్యలో 5 ఉంది. అదే జే నుంచి ఓ మధ్యలో 5 డిఫరెన్స్ ఉంది, ఓ నుంచి టీ మధ్యలో కూడా 5 డిఫరెన్స్ ఉంది. అలానే నెక్స్ట్ మనము 5 డిఫరెన్స్ చూసినట్టయితే మనకి టీ ప్లస్ 5 అంటే 25 వచ్చేసి మనకు వై అని ఆన్సర్ చెప్పొచ్చు. సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్టయితే ఈ ఎగ్జామ్స్ అన్ని సింగిల్ లెటర్స్ అంటే ఒకటే సిరీస్ ఉంటుందన్నమాట. ఇంకా కొన్ని 2 లెటర్ సిరీస్ కూడా అడగచ్చు. సో ఈ 2 లెటర్ సిరీస్ ఎలా అడగచ్చు అంటే మనకి ఈ విధంగా ఉండొచ్చు. అది వచ్చేసి బీవై అని, తర్వాత సిఎక్స్ అని, తర్వాత డిడబ్ల్యూ అని, తర్వాత ఈవి అని, తర్వాత ఎంత అని అడగచ్చు. ఇక్కడ దీంట్లో రెండు నెంబర్లు ఉంది. సో మనం ఇది ఆల్రెడీ చూసాం. అంటే ఇది కోడింగ్ అండ్ డీకోడింగ్, దీన్ని మనం ఆపోజిట్ కోడింగ్ అని కూడా అనుకోవచ్చు. ఎలా అంటే బీకి ఆపోజిట్ వచ్చేసి వై ఉంటుంది, సికి ఆపోజిట్ ఎక్స్ ఉంటుంది, డీకి ఆపోజిట్ డబ్ల్యూ ఉంటుంది, ఈకి ఆపోజిట్ వి ఉంటుంది. సో తర్వాత ఎంత అని అడగచ్చు. సో మనకి ఇక్కడ బీకి ఆపోజిట్ అంటే ఉదాహరణకి మనకి ఇక్కడ బి ఉంది, ఇక్కడ సి ఉంది, ఇక్కడ డి ఉంది, ఇక్కడ ఈ ఉంది. అంటే ఇది కూడా మనకు ఒక సిరీస్ అవుతుంది. అంటే ఇది బి నుంచి సికి ఒక సిరీస్ అవుతుంది, సి నుంచి డికి ఒక సిరీస్ అవుతుంది, ఈ నుంచి ఒక సిరీస్ అవుతుంది. సో ఇట్లా మనం +1 యాడ్ చేసినట్టయితే అంటే బి +1 సి వస్తుంది, సి +1 డి వస్తుంది, డి +1 ఈ వస్తుంది, ఈ +1గా మనకి ఎఫ్ వస్తుంది. సో ఎఫ్కి ఆపోజిట్ ఏంటి అంటే ఎఫ్కి ఆపోజిట్ ఏంటి అంటే మనకు యు అని కూడా వస్తుంది. అలా కాకపోతే ఇప్పుడు మనము వై, ఎక్స్, డబ్ల్యూ, వి, యుని కూడా ఒక సపరేట్ సిరీస్గా తీసుకున్నట్టయితే అంటే వై నుంచి ఎక్స్గా ఒక సిరీస్ అవుతుంది, ఎక్స్ నుంచి డబ్ల్యూ ఒక సిరీస్ అవుతుంది, డబ్ల్యూ నుంచి వి ఒక సిరీస్ అవుతుంది, అలానే యు అనేది కూడా ఒక సిరీస్ అవుతుంది. సో ఇక్కడ ఉదాహరణ ఇక్కడ పెరుగుతూ వస్తుంది, కానీ ఇక్కడ మాత్రము వై నుంచి ఎక్స్కి తగ్గుతూ వస్తుంది. సో ఇక్కడ -1 తగ్గుతూ వస్తుంది. అంటే ఇది ఆపోజిట్ కోడింగ్ ద్వారా కానీ అంటే ఆపోజిట్ కోడింగ్ ద్వారా దానికి కూడా, లేకపోతే మిక్స్డ్ సిరీస్ అంటే ఇక్కడ 2 సిరీస్ ఉన్నాయి అనుకోని, అంటే బీవై, సిఎక్స్, డిడబ్ల్యూ, ఈవీ ఉంది కాబట్టి ఇక్కడ మనము 2 సిరీస్ ఉన్నాయి అంటే ఇది 2 రిపీటెడ్ సిరీస్ ఉన్నాయి. లేదా మిక్స్డ్ సిరీస్ అంటే 2 డిఫరెంట్ సిరీస్ ఉన్నాయి. ఒకటేమో +1 సిరీస్ ఒకటి ఉంది దీంట్లో, ఇంకోటేమో -1 సిరీస్ ఉంది అని. సో ఇలా కూడా మనము ఈ +1, -1 సిరీస్ ద్వారా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇది ఒక రకమైన ప్రశ్నల శైలి దీంట్లో అడిగే అవకాశం ఉంటుంది. మరొకటి 3 ఉంటాయన్నమాట. అంటే 3 లెటర్స్ ఇస్తాడు. దాంట్లో ఉన్న మనం ఒక సిరీస్ మనం ఒకటి కనుక్కోవాలి. మనము ఉదాహరణకి మనం ఇది చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ 3 ఉన్న సిరీస్ ఏదైనా ఉందా అని చూసినట్టయితే మనకి ఇక్కడ మనకు ఒక సిరీస్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కేజేఎల్ ఓఎన్పిఎస్ఆర్టీ అన్నారు. అంటే దీని ఇక్కడ కేజేఎల్ ఓఎన్పిఎస్ఆర్టీ ఎంత అని అడుగుతున్నారు. సో మనం దీన్ని మిక్స్డ్ సిరీస్ అంటే దీంట్లో మోర్ దాన్ 1 సిరీస్ ఉంది అంటే దీంట్లో ఒకటి కంటే ఎక్కువ సిరీస్ ఉంది అని చూసినట్టయితే మనం ఇక్కడ కే నుంచి ఓకి ఒక సిరీస్ వస్తుంది. అంటే మనకి ఇక్కడ మొదటి లెటర్స్ తీసుకున్న పాట అయితే మొదటి లెటర్స్ వచ్చి ఇక్కడ మనకి కే ఉంటుంది, ఇక్కడ ఓ ఉంటుంది, ఇక్కడ ఎస్ ఉంటుంది, ఇక్కడ ఎంత అని అడుగుతున్నారు. అలానే ఇంకో సిరీస్ వచ్చేది మనకు ఇది జే అవుతుంది,
ఇక్కడ ఎన్ అవుతుంది, ఇక్కడ ఆర్ అవుతుంది, ఇక్కడ ఎంత అని అడుగుతున్నారు. సో ఇంకో సిరీస్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఎల్ అని, ఇక్కడ పి అని, ఇక్కడ టీ అని, ఇక్కడ ఎంత అని అడుగుతారు. సో ఇది చూసినట్లయితే మనము కే నుంచి ఓకి మనకి ఎంత పెరుగుతుందంటే +4 పెరుగుతుంది, ఓ నుంచి ఎస్ కూడా మనకి ఇక్కడ +4 పెరుగుతుంది. సో జే నుంచి ఎన్కి కూడా మనకి ఇక్కడ +4 పెరుగుతుంది, ఎన్ నుంచి ఆర్ కూడా మనకి ఇక్కడ +4 పెరుగుతుంది. అలానే ఎల్ నుంచి పి కూడా మనకి +4 పెరుగుతుంది, పి నుంచి కూడా టీకి +5 పెరుగుతుంది. అంటే ఇక్కడ మనకి అంతా +4 ఫార్మాట్లో పెరుగుతూ వస్తుంది. అలానే మన దీనికి S+4 అంటే మనకి ఎస్ అంటే 19 అని తెలుసు, +4 అంటే డబ్ల్యూ వచ్చేసి మనకి ఇక్కడ 23 అంటే మనకి ఇక్కడ డబ్ల్యూ అని వస్తుంది. అలానే ఆర్ ఉంది, ఆర్ అంటే 14 +4 అంటే మనకి ఇక్కడ 22 ఉంటుంది. సో 22 అంటే వి అని వస్తుంది. అలానే టీ అనేది 20 +4 అంటే 24. సో మనకి 24 అంటే ఎక్స్ అని వస్తుంది. అంటే మనకు వచ్చిన సిరీస్ ఏంటి అంటే ఇక్కడ మనకి WVX అనే సిరీస్ మనకి కూడా వచ్చింది. సో WVX అనేది ఇక్కడ ఆప్షన్ ఏలో ఉంది. ఈ విధంగా ఒక సిరీస్ లాగా చేయొచ్చు. ఇలా కాకపోయినా అడ్జసెంట్ లెటర్స్ అంటే అక్కడ ఉన్న లెటర్స్లో పక్కన ఉన్న డిస్టెన్స్ని తీసుకోవడం వల్ల కూడా మనం ఇలాంటి సిరీస్ ఒకటే చేయొచ్చు. ఒకసారి ఈ ప్రశ్న దగ్గరగా చూసినట్టయితే ఇక్కడ మనకి కే ఉంది, ఇక్కడ జే ఉంది. అంటే కే నుంచి జేకి ఎంత తగ్గుతుంది అంటే కే వచ్చేసి 11, జే వచ్చేసి 10 అంటే ఇక్కడ -1. జే నుంచి ఎల్, జే వచ్చేసి 10, ఎల్ అంటే 12. మనం కోడింగ్ డికోడర్లో చూసాము. ఇక్కడ ఎంత అంటే 2 అంటే ఇక్కడ 2 పెరుగుతుంది అని. ఇక్కడ ఓ నుంచి ఎన్ చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా మనకి -1 తగ్గుతుంది. అలానే ఎన్ నుంచి పి ఎంత పెరుగుతుంది అంటే ఇక్కడ మనకి +2 అని పెరుగుతుంది. అలానే S2R అంటే కూడా అక్కడ -1 తగ్గుతుంది. R2T ఇక్కడ ఎంత పెరుగుతుందంటే +2 అని పెరుగుతుంది. అంటే ఈ సిరీస్ మనము ఈ విధంగా కూడా మనము చేయొచ్చు. సో మొదటగా మనకి -1+2, తర్వాత కూడా -1+2, తర్వాత కూడా మనకి -1+2 అని వచ్చింది. ఇలానే ఆప్షన్స్ చెక్ చేసుకోవాలి. ఆప్షన్స్లో కూడా -1+2 దేనికి వస్తుందో కూడా మనం చూసుకోవాలి. ఉదాహరణకి మనకి ఆప్షన్ ఏ తీసుకున్నట్లయితే W నుంచి Vకి -1 తగ్గుతుంది, V నుంచి Xకి +2 అనేది మనకి ఇక్కడ పెరుగుతుంది. అలానే V నుంచి Wకి మనకి ఇక్కడ +1 అవుతుంది. కాబట్టి మనం ఈ ఫార్మాట్ ఆప్షన్ బి మనం తీసుకోలేము. తర్వాత ఆప్షన్ సి తీసుకున్నట్టయితే W నుంచి Xకి కూడా ఇక్కడ మనకి +1 వస్తుంది, కానీ -1 రావట్లేదు. కాబట్టి ఆప్షన్ సి కూడా తప్పు. ఇప్పుడు ఆప్షన్ డి తీసుకున్నట్టయితే V నుంచి U అంటే ఇక్కడ -1 ఉంటుంది, కానీ U నుంచి Wకి వచ్చేసి ఇక్కడ +2 అవుతుంది. అంటే మనము ఈ ఫార్మాట్ -1+2 ఫార్మాట్ తీసుకున్నట్టయితే మనకు ఆప్షన్ ఏ కరెక్ట్ అవుతుంది, ఆప్షన్ డి కూడా కరెక్ట్ అవుతుంది. అలాంటప్పుడు మనము ఈ ప్యాటర్న్ తీసుకోకూడదు అని. మరి ఏ ప్యాటర్న్ తీసుకోవాలంటే ఇక్కడ ఆల్రెడీ మనం చేసాము +4 అని. సో +4 ఇలాంటి మిక్స్డ్ సిరీస్ ప్యాటర్న్ తీసుకున్నట్లయితే మనకి ఆన్సర్ WVX అని వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఆన్సర్ ఆప్షన్ ఏ అవుతుంది. అంటే ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే ఇక్కడ ఇచ్చిన ఒక సిరీస్లో ఈ డిఫరెన్స్ అనేది మిక్స్డ్ సిరీస్గా తీసుకోవచ్చు. అంటే కే నుంచి ఓకి, ఓ నుంచి ఎస్కి తీసుకోవచ్చు. అలానే లేకపోతే కేకి జేకి ఉన్న ఒక 3 సిరీస్ అక్కడ ఇచ్చిన 3 లెటర్స్ ఏవైతే ఉన్నాయో కే జే ఎల్ లాగా. సో కే నుంచి జేకి ఎంత డిఫరెన్స్ ఉంది, జే నుంచి ఎల్కి ఎంత డిఫరెన్స్ కూడా మనం చూసుకోవచ్చు. ఉదాహరణకి మరో ప్రశ్న చూద్దాం. సో ఈ ప్రశ్న చూసినట్లయితే మనం ఇక్కడ ELFA అన్నారు, అలానే GLHA, ILJA. సో ఇలా మళ్ళీ మధ్యలో ప్రశ్న అడిగాడు, మళ్ళీ MLNA ఎంత అని అడిగారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఏమేమి కామన్ ఉన్నాయి, ఎంత దూరంలో ఉన్నాయి అనేది మనం చెక్ చేసుకొని చూద్దాం. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ LA అనేది ప్రతి దగ్గర కూడా మనకి కామన్గా కనపడుతున్న ఆల్ఫాబెట్స్, అది వచ్చేసి LA. సో ఇంకా మిగిలినవి చెక్ చేస్తున్నాం. అంటే ఇక్కడ మనకి 2వ లెటర్ L వస్తుంది, 4వ లెటర్ మనకి కంపల్సరీగా A అనేది వస్తుంది. సో మనకి ఇక్కడ చేంజ్ ఎక్కడ ఉందంటే ఈకి ఎఫ్కి మధ్యలో చేంజ్ ఉంది. ఎంత అంటే +1. సో E +1 F +1 G +1 H ఇక్కడ మనకి +1 ఉంది. అలానే I + J అంటే ఇక్కడ మనకి +1 ఉంది. సో ఇక్కడ కూడా మనము J +1 అంటే మనకి ఇక్కడ K వస్తుంది, K +1 అంటే ఇక్కడ కూడా మనకి K +1 అంటే L వస్తుంది. అప్పుడు మనకి KLLA అని మనకి ఆన్సర్ వస్తుంది. అది వచ్చి మనకి ఆప్షన్ డి అవుతుంది. సో ఇక్కడ ఉన్న దాంట్లో ఏంటంటే 2వ లెటర్ మరియు 4వ లెటర్ అంటే సెకండ్ లెటర్ అండ్ 4th లెటర్ కాన్స్టెంట్గా ఉన్నాయి, ప్లస్ ఏమి చేంజ్ చేయట్లేదు. అన్ని మిగతా లెటర్స్ వచ్చేసి 1 మరియు 3 అవి 1 ఇంక్రీజ్ అవుతూ వెళ్తూ ఉన్నాయి. సో ఇలాంటి లెటర్ సిరీస్లో ఇదొక ప్రశ్న. ఉదాహరణకి ఈ ప్రశ్న చూద్దాం. ఈ ప్రశ్న చూసినట్టయితే మనం ఇక్కడ BEH అని ఉంది, తర్వాత DGJ అని ఉంది, తర్వాత NQT అని ఉంది, తర్వాత ఎంత అని అడుగుతున్నాడు. సో ఇది మనము మిక్స్డ్ సిరీస్ లాగా తీసుకున్నట్టయితే, అంటే మిక్స్డ్ సిరీస్ అంటే BDN ఒక సిరీసు, లేకపోతే EGQ ఒక సిరీస్ అని, లేకపోతే HNT ఒక సిరీస్ అని చూసుకున్నట్టయితే మనకి ఆన్సర్ వస్తుందో చూద్దాము. ఓకే, ఇప్పుడు BDN
ఎన్ ఎంత అని అడుగుతున్నాడు కాబట్టి ఈ సిరీస్ చూసుకున్నట్లయితే మనము బి నుంచి డి ఎంత పెరుగుతుందంటే +2 పెరుగుతుంది అని చెప్పొచ్చు. కానీ డి నుంచి ఎన్ ఎంత పెరుగుతుందంటే ఇక్కడ మనము +10 పెరుగుతుందని చెప్పొచ్చు. ఆ తర్వాత మనం ఇక్కడ ఎంత పెరుగుతుంది అంటే అది మనం చెప్పలేము. అది +3 కావచ్చు, లేకపోతే మళ్ళీ +2 కావచ్చు, మళ్ళీ +4 కావచ్చు. సో ఏదైనా కావచ్చు, కానీ మనకి ఇక్కడ ఎంత తీసుకోవాలి మనకి ఇక్కడ తెలియదు. అదేవిధంగా మనము ఈ జీ క్యూ ఎంత అంటున్నాడు. సో మనకి ఇక్కడ కూడా ఏంటంటే ఈ నుంచి జూ +2 పెరుగుతుంది, జీ నుంచి క్యూకి మాత్రం మళ్ళీ +10 పెరుగుతుంది. సో తర్వాత ఎంత పెంచుకోవాలో మనకి ఇక్కడ తెలియదు. సో ఇలాంటి ప్రశ్నల్లో మనము ఈ సిరీస్లో చెక్ చేస్తాము. మనకి ఆన్సర్ ఇలా రానప్పుడు ఈ బిఈహెచ్ అంటే ఈ ఉన్న 3 లెటర్లలో వీటి మధ్యలో కూడా డిఫరెన్స్ ఎలా తీసుకోవడం మనం ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే మనము బి నుంచి ఈ ఎంత తేడా ఉంది అంటే బిఈ అంటే ఇక్కడ +3 పెరుగుతుంది అని అర్థం. అదే ఈ నుంచి హెచ్ ఎంత పెరుగుతుందంటే ఇక్కడ మనకి +3 పెరుగుతుంది అని అర్థం. అలానే డి నుంచి జీ ఎంత అంటే కూడా మనం +3 అని చెప్పొచ్చు. అలానే జీ నుంచి జీ అంటే కూడా +3 అని చెప్పొచ్చు. అలానే ఎన్ నుంచి క్యూ కూడా +3, క్యూ నుంచి టీ కూడా +3. అంటే మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఆప్షన్స్ అంటే ఏబిసిడి ఆప్షన్స్లో ఏ ఆప్షన్ తీసుకుంటే నాకు +3 వస్తుందో మనం చూసుకోవాలి. మొదటిగా ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే మనకు టీకే అన్నాడు. సో టీ నుంచి కే వచ్చేసి దాదాపు మనకి 9 తగ్గుతుంది కాబట్టి అది మనం తీసుకోలేము. అదే మనం ఆప్షన్ బి చూసుకుందాం. ఆప్షన్ బి వచ్చేసి జిహెచ్డి అన్నాడు. అంటే జీ నుంచి హెచ్కి డిఫరెన్స్ ఎంత అంటే ఇక్కడ ఓన్లీ మనం ఇక్కడ +1 అని చెప్తాం కాబట్టి, కానీ ఇక్కడ మనకి ఎంత కావాలంటే +3 కావాలి. అదే జేఎన్పి చూసాం అనుకోండి, జే నుంచి ఎం ఎంత పెరుగుతుందంటే +3 పెరుగుతుంది. అదే మళ్ళీ ఎం నుంచి పి ఎంత పెరుగుతుందంటే కూడా మనకి +3 పెరుగుతుంది. అంటే ఇక్కడ +3 పెరిగింది. అలానే ఇక్కడ మనకి +3 పెరిగింది కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ సి అవుతుంది. సో మనకి మిక్స్డ్ సిరీస్లో రాకపోతే వాటి మధ్యలో అంటే అడ్జసెంట్ లెటర్స్ పక్కన లెటర్స్లో ఎంత డిఫరెన్స్ ఉందని చూసినట్లయితే కూడా మనకి ఆన్సర్ వచ్చేదానికి సులువుగా ఉంటుంది. ఇప్పుడు మనము మరో ప్రశ్న చూద్దాం. సో ఈ ప్రశ్న చూసినట్టయితే ఈ ప్రశ్నలో మనకి డిఈబి ఐజేజి ఎన్ఓఎల్ XY ఇలా ఉంది. ఇలా ప్రశ్న ఇచ్చుకుంటూ వెళ్ళాడు. సో దీన్ని కూడా మనము 2 విధాలుగా చేయొచ్చు. ఒకటి వచ్చేసి డిఫరెన్స్ తీసుకోవచ్చు. అంటే డిఫరెన్స్ అంటే మిక్స్డ్ సిరీస్లా తీసుకోవచ్చు. అంటే డి ఒక సిరీస్, ఐఎన్ (X) అనే ఒక సిరీస్ తీసుకోవచ్చు. లేకపోతే డిఈ మధ్యలో ఎంత గ్యాప్ ఉంది, ఈబి మధ్యలో ఎంత గ్యాప్ ఉంది. సో అది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. అలా చెక్ చేసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఇది చూసినట్టయితే మనం ఇక్కడ డిఈబి ఐజేజి ఎన్ఓఎల్ ఇక్కడ మనకి క్వశ్చన్ మార్క్ అడుగుతున్నాడు. అలానే మనకి ఇక్కడ XYV అన్నారు. సో మనము ఇక్కడ డి నుంచి ఐ చూసినట్లయితే మనకి ఎంత పెరుగుతుందంటే ఇక్కడ మనకి డి నుంచి ఐకి మనకి +5 పెరుగుతుంది. ఐ నుంచి ఎంత పెరుగుతుంది అంటే ఎన్ వరకు +5 పెరుగుతుంది. అంటే ఇక్కడ మనం n+5 అంటే ఎన్ అంటే 14 + 5 వచ్చేసి 19. అంటే నాకు ఇక్కడ ఏమొస్తుందంటే ఇక్కడ నాకు ఎస్ వస్తుంది. సో ఇక్కడ నాకు ఎస్ వచ్చింది. అలానే ఇప్పుడు S+4 ఎంత అంటే S+5 వచ్చేసి నాకు మళ్ళీ ఎక్స్ అని వస్తుంది. అలానే ఇంకో సిరీస్ అంటే ఇది మిక్స్డ్ సిరీస్ కాబట్టి మనకు ఒక సిరీస్ వచ్చింది. ఇంకో సిరీస్ చూసినట్లయితే మనకి ఈ నుంచి జే ఎంత పెరుగుతుందో చూసుకుందాం, జే నుంచి ఓ ఎంత పెరుగుతుందో చూసుకుందాం. సో ఈ నుంచి జే ఎంత పెరిగిందంటే ఇక్కడ మనకి ఇక్కడ కూడా +5 పెరిగిందని, జే నుంచి ఓ ఎంత పెరిగిందంటే ఇక్కడ మనకు కూడా +5 పెరిగింది. అలానే ఓ నుంచి ఎంత అంటే ఓ నుంచి +5 అని చూసుకుంటే మనకి ఇక్కడ టీ అని వస్తుంది. సో T+5 ఎంత అంటే మనకి Y అని కూడా వస్తుంది. అలానే మనము బి నుంచి జీ చూసుకున్నప్పుడు +5 పెరుగుతుంది, జీ నుంచి ఎల్ కూడా +5 పెరుగుతుంది. L+5 అంటే ఎల్ అంటే 12 + వచ్చి 17 అంటే మనకి ఇక్కడ క్యూ వస్తుంది. కాబట్టి ఆన్సర్ మనకి ఇక్కడ STQ అవుతుంది. కాబట్టి ఆన్సర్ అప్పుడు మనకి ఆప్షన్ E అని వస్తుంది. సో సాధారణంగా మనం ఇలాంటి ప్రశ్నలు ఎలా తయారు చేస్తారో అని చూసినప్పుడు మనకి ఏం చేయొచ్చు అంటే మనం ఇక్కడ ABCDE అని ఐ తీసుకొని FGHIJ KLMNO PQRST UVWXYZABCD అలా రాసుకుంటూ వెళ్ళినప్పుడు మనకి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారంటే మనకి ఇక్కడ డి నుంచి స్టార్ట్ చేస్తారు కాబట్టి మనం కూడా డి నుంచి స్టార్ట్ చేద్దాము. డి నుంచి స్టార్ట్ చేసినప్పుడు మనకు DINSX అనేది చూసాం. ఇక్కడ మనం ఈ సిరీస్ వచ్చింది. ఇక్కడ చూస్తే మనం ఇక్కడ క్లియర్గా ఇది అబ్జర్వ్ చేయొచ్చు. అదేంటంటే మనకి ఇక్కడ DINSX అంటే ఇక్కడ మనకి డి నుంచి ఐకి, ఐ నుంచి ఎన్కి, ఎన్ నుంచి ఎస్కి, ఎస్ నుంచి ఎక్స్ అని మనకి ఇక్కడ సిరీస్ వచ్చింది. అలానే రెండో సిరీస్ చూసుకుంటే అది ఈ అంటే ఈతో స్టార్ట్ అయ్యే సిరీస్ చూసుకుంటే మనకి ఇక్కడ EJOTY వరకు ఇక్కడ మనకు ఒక సిరీస్ లాగా ఇక్కడ వచ్చింది. అంటే ఇది రెండో సిరీస్ అయింది. ఇక్కడ మనకి ఇది రెండో సిరీస్ అయింది.
అలానే మూడో చూస్తుంటే బీతో స్టార్ట్ అవుతుంది. సో బీతో స్టార్ట్ అయింది వచ్చేసి BGLQV అని ఉంది. సో BGLQV అనేది మనకి ఇక్కడ ఇంకో సిరీస్ అయింది. అంటే మనం ఈ విధంగా తీసుకున్నా ఆ విధంగా తీసుకున్నాం. ఇక్కడ చూసుకుంటే మనము ఇక్కడ అక్షరాలు మొత్తం సంఖ్య ఎంత ఉన్నాయంటే ఇక్కడ మనకి తేడా మనకి 5 తీసుకుంటున్నాము. ఇక్కడ మనం 5 తీసుకుంటున్నాం కాబట్టి డిఫరెన్స్. అందుకే ఈ క్వశ్చన్లో కూడా ఉన్న సిరీస్లో కూడా మొత్తం ఏంటంటే మనకి 5 డిఫరెన్స్ అవడం అనేది మనకి ఇక్కడ జరిగింది. సో ఇలాంటి ప్రశ్నలు అంటే మనకి డిఫరెన్స్ తీసుకుంటే 5 అని మన డైరెక్ట్ ఎగ్జామ్లో వస్తుంది. కాకపోతే ఎలా చేయొచ్చు, ఈ ప్రశ్నలు ఎలా చేయొచ్చు అంటే ఈ విధంగా దీన్ని కూడా మనం చేయొచ్చు. తర్వాత ప్రశ్న, ఈ ప్రశ్నను చూద్దాం. ఈ ప్రశ్నను చూసినట్టయితే మనకి UPI ODP MBQ IAW అని ఉంది. సో ఈ ప్రశ్నను చూసినట్టయితే ఇది మనం చూసినప్పుడే మనకు అర్థమైపోతుంది. అదేంటంటే మిక్స్డ్ సిరీస్ అని అర్థమైపోతుంది. ఎలా అంటే ఇక్కడ U అనేది PI ఎంత అని అడుగుతున్నారు, ODP తర్వాత MBQ తర్వాత IAW అంటున్నారు. ఓకే, ఇక్కడ ఇది మిక్స్డ్ సిరీస్ అనమాట. అంటే U గ్యాప్ OMI అనేది ఒక సిరీస్, అలానే PDBA అనేది ఒక సిరీస్, IPQW అనేది కూడా ఒక సిరీస్. కానీ ఈ సిరీస్ చూసినట్టయితే మనము ఈ సిరీస్ ప్రతి ఒక్క సిరీస్లో అంటే ఇక్కడ 3 ఉన్నాయి మొత్తము, ప్రతి సిరీస్లో డిఫరెంట్గా మారుతుంది. అంటే ఇక్కడ I నుంచి M చూడండి, ఇక్కడ తేడా చూస్తే I నుంచి M ఎంత పెరిగిందంటే ఇక్కడ నాకు +4 పెరిగింది. అదే M నుంచి O ఎంత పెరిగిందంటే నాకు ఇక్కడ +2 పెరిగింది. సో ఇక్కడ ఎంత పెరిగింది ఇంకా తర్వాత అంటే ఇక్కడ +4 పెరిగింది, ఇక్కడ +2 పెరిగింది, తర్వాత +10 ఎంత అనేది మనకి తెలియదు. కానీ ఈ IO అంటే 15 అని, U అంటే 21 అని మనకు అది తెలిసిందే. సో వీటి మధ్యలో ఉన్న తేడా చూసుకుంటే 6 అని ఉంది. సో ఈ 6 అనే గ్యాప్ ఎలా వస్తుందంటే మనకి ఇది +4 లేకపోతే +2 అంటే +2 +4 చేయడం వల్ల మనకి +6 అనే గ్యాప్ వస్తుంది. అంటే ఇప్పుడు O నుంచి మనం ఇక్కడ +4 చేయగానే మనకి ఇక్కడ ఏమొస్తుందంటే S అని వస్తుంది. సో తర్వాత S+2 చేయగానే మనకి U అని వస్తుంది. సో ఇక్కడ మనకి ఈ గ్యాప్ అనేది ఇక్కడ అడ్జస్ట్ అయిపోయింది. అలానే A నుంచి B ఎంత పెరుగుతుంది అంటే A నుంచి Bకి వచ్చేసి +1 పెరుగుతుంది. అలానే B నుంచి D ఎంత పెరుగుతుందంటే ఇక్కడ మనకి +2 పెరుగుతుంది. సో ఇక్కడేమో మనకి +1 పెరుగుతుంది, ఇక్కడేమో మనకి +2 పెరుగుతుంది. సో మనకి తర్వాత ఎంత చేంజ్ ఉంది అని మనకి తెలుసుకోవాలి. సో తర్వాత ఎంత చేంజ్ ఉంది అంటే మనకి అది +4 లేకపోతే +8 తర్వాత లేకపోతే +1 +2 +3 +4 ఫార్మాట్ అనేది మనకు తెలియదు. అలా తెలియనప్పుడు మనం ఇక్కడ D ఎంత అంటే 4 అని, P ఎంత అంటే ఇక్కడ మనం 16 అని చూసుకున్నాం. ఇక్కడ D 4 అని, P 16 అంటే మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉందంటే డిఫరెన్స్ వచ్చేసి మనకి 12 ఉంది. అంటే డిఫరెన్స్ వచ్చి మనకు 12 ఉంది. సో 12ని ఎలా తీసుకోవాలి, ఈ డిఫరెన్స్ 12 ఎలా తీసుకోవాలంటే మనం ఇక్కడ +4 +8 తీసుకుంటే మనకి 12 వస్తుంది. అంటే ఇక్కడ మనకి ఇక్కడ D +4 అంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది అంటే ఇక్కడ మనకి H వస్తుంది. అలానే D +8 తీసుకుంటే మనకి ఇక్కడ P అనేది ఇక్కడ మనకి వస్తుంది. అలానే ఇప్పుడు ఈ సిరీస్ తీసుకుంటే అయితే ఇక్కడ W నుంచి Q అంటే W నుంచి Qకి ఎంత చేంజ్ అవుతుందంటే ఇక్కడ W వచ్చేసి 23, Q వచ్చేసి మనకి 17, మధ్యలో తేడా అంటే -6 అని చెప్పొచ్చు. అలానే Q నుంచి P ఎంత డిఫరెన్స్ ఉంది అంటే Q వచ్చి 17, P వచ్చేసి 16 అంటే ఎంత తగ్గుతుందంటే -1 తగ్గుతుంది అన్నాం. సో తర్వాత ఇక్కడ -6 ఉంది, ఇక్కడ -1 ఉంది. సో తర్వాత కూడా మనకి -6 -1 ఉండే అవకాశం ఉంది. సో -6 -1 అంటే మొత్తం కలిపి -7 అవుతుంది. అంటే మనకు ఆల్రెడీ తెలిసింది P16 I అంటే 9 అని. సో తేడా ఉంది మొత్తం ఎంత అంటే 9కి 16కి ఉన్న డిఫరెన్స్ ఎంత అంటే మనకి ఇక్కడ 7 అని చెప్పొచ్చు. సో ఈ 7 ఎలా వచ్చిందంటే మనకి ఇక్కడ -6 అండ్ -1 ద్వారా వచ్చిందని మనం చెప్పొచ్చు. అంటే P -6 అన్నాడు అనుకోండి, P -6 అంటే మనకి J అని వస్తుంది. సో తర్వాత J -1 అంటే మనకి ఇక్కడ I అని వస్తుంది. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే మనకి ఇక్కడ SHJ అని ఆప్షన్ B అని చెప్పొచ్చు. సో ఇలాంటి ప్రశ్నలు ముఖ్యంగా పోటీ పరీక్షల్లో ఎక్కువ అడిగే అవకాశం ఉంటుంది. ఎందుకనగా ఇప్పుడు ఈ ఒక్క క్వశ్చన్ తీసుకుంటే ఇక్కడ 3 సిరీస్లు, 3 డిఫరెంట్ సిరీస్ డిఫరెంట్ ఫార్మాట్లు అంటే దాంట్లో +4 +2 +4 +2 ఫార్మాట్ ఒకటి ఉంది. ఇంకోటేమో ఇంకో సిరీస్ వచ్చేసి ప్యాటర్న్ ఎలా ఉందంటే +1 +2 +4 +8 ప్యాటర్న్ ఉంది. తర్వాత ఇంకోటి వచ్చేసి -6 -1 -6 -1 అనే ఫార్మాట్లో కూడా ఉంది. సో ఇలాంటి ప్రశ్నలు మనకి ఎగ్జామ్లో బాగా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ పోటీ పరీక్షల్లో ఇలాంటి ప్రశ్నలు మనకి ఎక్కువగా అడిగే అవకాశం ఉంది. సో ఈ ప్రశ్న చూసినప్పుడు మనకి ఇది ZXSIRR ఇక్కడ వచ్చేసి సింగిల్ సిరీసే ఉంది. అంటే సిరీస్ అంతా ఇది ఒకటే సిరీస్. ఈ సింగిల్ సిరీస్ని ఎలా సాల్వ్ చేయాలో మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ మనకి ZXSIRR ఈ మొదటి ప్రశ్న చూసినప్పుడు మనకి ఏంటంటే ఇది Z నుంచి Iకి ఎంత తేడా ఉంది, ఎంత డిఫరెన్స్ ఉంది, అలానే X నుంచి Sకి ఎంత డిఫరెన్స్ ఉంది, S నుంచి Iకి ఎంత ఉంది, I నుంచి Rకి ఎంత ఉంది, I నుంచి Rకి ఎంత మనము ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది.
ఇప్పుడు జెడ్ అంటే మనకు తెలుసు ఇది 26 అని తెలుసు, ఎక్స్ అంటే మనకు 24 అని తెలుసు. సో డిఫరెన్స్ ఎంత అంటే ఈ రెండు మధ్యలో ఉన్న డిఫరెన్స్ వచ్చేసి మనకి -2 అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఎస్ అంటే మనకి ఆల్రెడీ తెలుసు 19 కాబట్టి, సో ఈ రెండింటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఎంత అంటే మనకి ఇక్కడ -5 అని చెప్పొచ్చు. అలానే ఇక్కడ ఎస్ నుంచి ఐకి ఉన్న డిఫరెన్స్ ఎంత అంటే ఎస్ వచ్చేసి 19, ఐ వచ్చేసి 9, డిఫరెన్స్ ఎంత అంటే -10 అని చెప్పొచ్చు. అలానే ఐ నుంచి ఆర్ డిఫరెన్స్ ఎంత అంటున్నారు. ఇక్కడ ఐ నుంచి ఆర్ వచ్చేసి ఇక్కడ మనకు పెరగట్లేదు, అంటే ఇక్కడ మనం చూసుకుంటే సిరీస్ ఎలా ఉందంటే ఇక్కడ -2, -5, -10 అంటే ఇది ప్రతిసారి తగ్గుతూనే వస్తుంది. ఇది కూడా మనం తగ్గుతూ ఉన్నట్టే మనం చూసుకోవాలి. అంటే మనం ఇక్కడ నుంచి వెనక్కి వెళ్ళాలి అన్నాను. వెనక్కి వెళ్ళాలి అంటే ఇక్కడ మనం ఐతో స్టార్ట్ చేయాలి, ఐ నుంచి హెచ్కి వెళ్ళాలి, తర్వాత జి, ఎఫ్, ఈ, డి, సి, బి, ఏ, జెడ్, వై, ఎక్స్, డబ్ల్యూ, వి, యు, టి, ఆర్. అంటే మనం ఇక్కడ ఏం చేసామంటే ఇక్కడ మనము ఐ నుంచి ఆర్కి ఇలానే వెనక్కి వెళ్తూ వచ్చాము. సో మనం ఇలా తగ్గుతూ అంటే ఇక్కడ పెరగకుండా, అంటే ఐ నుంచి ఆర్ అంటే ఐ 9, ఆరు 18, సో పెరుగుతుంది అని చెప్పకూడదు. ఇక్కడ ఐ నుంచి ఇంకా ఇలా వెనక్కి మూవ్ అవుతూ బ్యాక్ మూవ్ అవుతూ వచ్చినప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ ఇది కూడా తగ్గుతూ వచ్చింది. సో ఎంత తగ్గింది అంటే ఇక్కడ కూడా మనకి -17 తగ్గింది అని చెప్పొచ్చు. సో ఈ విధంగా ఐ నుంచి హెచ్, జి, ఈ, డి, సి, బి, ఏ, జెడ్, వై, ఎక్స్, డబ్ల్యూ, వి, యు, టి, ఆర్ అని అలా వెనక్కి తగ్గుతూ వచ్చింది. సో తర్వాత ఏంటంటే ఇప్పుడు ఆర్ నుంచి ఆర్ తగ్గింది అన్నాం. సో ఆర్ నుంచి ఆర్ అంటే ఒకటే లెటర్, అంటే ఆర్ నుంచి ఆర్ అంటే ఏ నుంచి మనకు తెలుసు ఎన్ని ఎక్స్ట్రా ఉంటాయి మొత్తం ఇంగ్లీష్లోని, మొత్తం వచ్చేసి మనకు 26 ఉంటాయని తెలుసు. ఇక్కడ ఆర్ నుంచి ఆర్ అంటే కూడా మధ్యలో డిఫరెన్స్ ఎంత అంటే మధ్యలో డిఫరెన్స్ వచ్చేసి డైరెక్ట్గా మనము 26 అని చెప్పొచ్చు. ఒకసారి దీంట్లో ఉన్న డిఫరెన్స్ని పరిశీలించినట్టయితే మనకి ఎలా అనిపిస్తుంది అంటే ఇక్కడ -2 అన్నాడు. సో -2ని ఎలా రాసుకోవచ్చు అంటే నేను 1² + 1 అని రాసుకోవచ్చు. అలానే 5ని ఎలా రాసుకోవచ్చు అంటే నేను 2² + 1 అని రాసుకోవచ్చు. అలానే 10 ఎలా రాసుకోవచ్చు అంటే నేను 3² + 1 అని రాసుకోవచ్చు. అలా 17 ఎలా రాసుకోవాలంటే 4² + 1 అని రాసుకోవచ్చు. అదే -26 ఉంది కాబట్టి నేను ఇది 5² + 1 అని రాసుకోవచ్చు. అంటే నెక్స్ట్ సిరీస్ అంటే ఆర్ నుంచి ఇక్కడికి ఎంత తేడా ఉంటుంది, ఆర్ నుంచి అక్కడికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది అంటే ఇక్కడ మనం ఇక్కడ కూడా నేను 6² + 1 రాసినప్పుడు ఏమవుతుందంటే నాకు ఇక్కడ -37 వస్తుంది. అలానే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అంటే మనకి తెలుసు 7² + 1, 7² + 1 అంటే -50 అని డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు మనం ఎగ్జామ్ హాల్లో ఉన్నప్పుడు -37 అనేది చాలా పెద్ద అంకె. సో ఈ -37 ఎలా చేయాలి అంటే మనం ఏం చేయాలంటే ఈ -37ని 2 భాగాలుగా తీసుకుందాం. ఎలా అంటే మనకు ఆల్రెడీ చూసాం ఇక్కడ, అంటే ఇక్కడ ఆర్ నుంచి ఆర్కి వచ్చినప్పుడు డిఫరెన్స్ ఎంత అంటే 26 అని తెలుసు. అంటే ఒక లెటర్ నుంచి అదే లెటర్ అంటే ఉన్న ఆల్ఫాబెట్స్లో ఆర్ నుంచి మళ్ళీ ఆర్ దగ్గర రావాలంటే -26 అని తెలుసు. అందుకని ఇక్కడ ఈ -37ని మనము 2 భాగాలుగా విభజించుకుందాము. అవి ఏమిటి అనగా ఇక్కడ వచ్చేసి -26 అని రాసుకుందాము. ఇంకా మిగిలింది ఎంత ఉంది కాబట్టి -11 ఉంది కాబట్టి -11 అని రాసుకుందాం. మనకు తెలుసు ఆర్ -26 అంటే ఇక్కడ లాస్ట్ లెటర్ మనకి ఇక్కడ ఉంది ఆర్ ఉంది. సో ఆర్ -26 అంటే మనకి ఎంత వస్తుంది, ఆర్ అని వస్తుంది. సో మనకి ఆర్ అంటే ఎంతో తెలుసు, ఆర్ అంటే 18. సో 18 - 11 ఎంత అంటే ఇక్కడ మనకి 7 వస్తుంది. సో 18 - 11 ఎంత అంటే మనకి ఇక్కడ 7 వస్తుంది. ఆ 7 అంటే మనకి ఇక్కడ జీ. సో మనకి ఇక్కడ జీ ఏమవుతుంది 7 ఉంటుంది. అంటే మనకి ఇక్కడ ఆన్సర్ ఏమొచ్చింది అంటే ఈ క్వశ్చన్ మార్క్ దగ్గర మనకు జీ అనే ఆన్సర్ వచ్చింది. ఆ తర్వాత ఇక్కడ మనకి -50 అని ఉంది. సో ఇక్కడ ఇక్కడేమో ఆన్సర్ మనకి జీ అని వచ్చింది, కానీ ఇక్కడేమో మనకి -50 ఉంది. సో -50 కూడా మనం ఎలా తీసుకోవాలంటే దీన్ని మనము -26 + 2 అని రాసుకోవాలి. సో దీన్ని మనం -26 అని +2 రాసుకున్నప్పుడు మనకు తెలుసు ఇక్కడ ఉన్న జీ -26 అంటే మనకి ఇక్కడ మళ్ళీ జీ వస్తుంది. మళ్ళీ జీ -26 అంటే జీ -26 అన్నప్పుడు మళ్ళీ మనకి ఇక్కడ జీ వస్తుంది. సో మనకి ఇక్కడ జీ + 2 అంటే మనకి జీ + 2 వచ్చేసి మనకి ఇక్కడ ఐ వస్తుంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి జిఐ అని కూడా మనం ఇక్కడ రాసుకోవచ్చు. సో ఈ ప్రశ్నలో అభ్యర్థి తప్పు చేయకుండా అంటే ఇక్కడ మనము ఆర్ నుంచి ఆర్, ఇక్కడ మనకి ముఖ్యంగా ఏంటంటే ఐ నుంచి ఆర్కి ఇక్కడ పెరగట్లేదు, అక్కడ తగ్గుతుంది. ఆ విషయానికి అర్థం చేసినట్టయితే ఎగ్జామ్లో ఇలాంటి ప్రశ్న కూడా మనం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. సో చాలా ఈజీగా సాల్వ్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మరొక విధమైన ప్రశ్నలు, ఇంకొక టైప్ ఆఫ్ క్వశ్చన్స్, వీటిని రిపీటెడ్ లెటర్ సిరీస్ అంటారు. అంటే ఇక్కడ ఉన్న ఒక సిరీస్ ఏంటంటే ప్రతిసారి మనకు రిపీట్ అవుతూ ఉంటుంది, అందుకే దీన్ని మనము రిపీటెడ్ లెటర్ సిరీస్ అంటాం. ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నది ఇక్కడ మనకి AZB డాష్ అని ఉంది, తర్వాత AZ గ్యాప్ బై
తర్వాత ఏ గ్యాప్ బీవై అని, తర్వాత మనకి ఫైనల్గా గ్యాప్ ZBY అన్నారు. సో ఈ ప్రశ్న చూసినట్లయితే మనం ఇక్కడ ఏ అనేది అంటే ఇక రిపీటెడ్ లెటర్ సిరీస్ అంటే మనం ఇక్కడ మనం చాలా కేసెస్లో అంటే ఇలాంటి క్వశ్చన్స్ సాల్వ్ చేసేటప్పుడు మనం ఎప్పుడు కామన్ ఎక్కడెక్కడ ఉందో మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ కామన్ ఏంటి అంటే ఇక్కడ మనకి కామన్గా అంటే ఎక్కడ రిపీట్ అవుతుందంటే ఇక్కడ AZB ఎక్కడ చూసుకోండి. ఇక్కడ కూడా ఏ ఉంది, ఇక్కడ Z ఉంది. అంటే ఇక్కడ కూడా ఫస్ట్ లెటర్ ఏ ఉంది, సెకండ్ లెటర్ Z ఉంది. అంటే థర్డ్ లెటర్ ఏంటంటే ఇక్కడ కూడా B ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఒకసారి మనకి ఇక్కడ థర్డ్ లెటర్ B ఉండడానికి అవకాశం ఉంటే ఇక్కడ కూడా B ఉంటుంది, ఇక్కడ B ఉంటుంది, ఇక్కడ లాస్ట్లో Y ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనకి Y పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అలానే ఇక్కడ ఉన్న లెటర్ని మళ్ళీ కామన్లో చెక్ చేస్తున్నాం. అంటే ఇక్కడ కూడా Z పెట్టగానే మనకి ఏమవుతుంది, AZBY అవుతుంది. ఇక్కడ మనం ఏ పెట్టగానే AZBY అవుతుంది. అంటే ఈ ప్రశ్నని రిపీటెడ్ లెటర్ సిరీస్ అంటాం. అంటే ఇక్కడ మనకు ఈ 4 అంటే AZBY అనేది మళ్ళీ రిపీట్ అయింది, AZBY అనేది మళ్ళీ రిపీట్ అయింది, మళ్ళీ కూడా AZBY అనేది మనకి ఇక్కడ రిపీట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మరొక ప్రశ్న చూద్దాం. ఉదాహరణకి ఈ ప్రశ్న చూద్దాం. ఈ ప్రశ్న చూసినప్పుడు మనము ఇది కూడా రిపీటెడ్ లెటర్ సిరీస్. అంటే మొదటగా ఈ రిపీటెడ్ లెటర్ సిరీస్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయో మొదటిగా మనం కనుక్కోవాల్సిన అవసరం ఉంది. అంటే ఇక్కడ గ్యాప్ AA BAB గ్యాప్ AB గ్యాప్ AB గ్యాప్ BBA అని ఇచ్చారు. మొదటగా మనము దీంట్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయో ఎంచుకోండి. సో ఎన్ని లెటర్స్ ఉన్నాయో చూసినప్పుడు ఇక్కడ మనకి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 అని వచ్చింది మనకి. సో ఇక్కడ ఉన్న లెటర్స్ ఎన్ని అంటే మనకి ఇక్కడ 16 ఉన్నాయని చెప్పొచ్చు మనం ఇక్కడ. సో ఈ 16 ఉన్నప్పుడు మనం ఏం చేసుకోవచ్చు అంటే మనకి ఎలాంటి సిరీస్ రావచ్చు అంటే మనకి ఇక్కడ పరీక్షలో ఎలాంటి సిరీస్ రావచ్చు అని మనం ఇక్కడ చెక్ చేసుకుందాం. ఇక్కడ మనము 4 × 4 అంటే 4 బ్లాక్స్ అంటే ఒక క్వశ్చన్ని మనము 4 బ్లాకులుగా విడదీసి ఆ బ్లాకు 4 సార్లు రిపీట్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పొచ్చు. లేకపోతే 5 బ్లాక్స్ రిపీటింగ్ 3 times +1 అంటే క్వశ్చన్ వచ్చేసి 5 బ్లాకులుగా విడదీసి 5 బ్లాకుల్ని 3 సార్లు రిపీట్ చేసి తర్వాత లాస్ట్లో ఒక లెటర్ని వదిలేయచ్చు. అలా కాకపోతే 3 × 5 +1 అంటే 3 బ్లాక్స్గా క్వశ్చన్ విడదీసి 3 బ్లాక్స్ వచ్చేసి 5 సార్లు రిపీట్ చేసి తర్వాత లాస్ట్ కూడా +1 అని కూడా చూడొచ్చు. సో ఈ ప్రశ్న మనము ఇన్ని విధాలుగా చూడాల్సిన అవసరం అనేది మనకుంది. సో ఇప్పుడు ఈ ప్రశ్న చూసినట్టయితే మనం ఇక్కడ మొదటిగా మనము 4 బ్లాకులుగా విడదీసి చూద్దాం. సో దీన్ని 4 బ్లాకులుగా అంటే 1 2 3 4 ఇలా ఒక బ్లాక్ చేయండి. 1 2 3 4 మళ్ళీ బ్లాక్ చేయండి. 1 2 3 4 అని మళ్ళీ బ్లాక్ చేయండి. ఇక్కడ విడదీసిన తర్వాత మనము కామన్ ఎక్కడ ఉందో చూసుకుందాం. కామన్ ఏంటంటే ఇక్కడ గ్యాప్ AAB అని ఉంది. సో ఇక్కడ గ్యాప్ AAB ఇలాంటి కామన్ ఎక్కడ ఉందో చూస్తున్నాం. ఇక్కడ గ్యాప్ A అంటే ఇక్కడ B ఉంది, ఇక్కడ కానీ మనకి ఏ వస్తుందంటే ఇది కామన్గా లేదు. తర్వాత గ్యాప్ AAB అంటే మనకు ఈ 2 కామన్ ఉండే అవకాశం ఉంది. అంటే ఎలా అంటే ఇక్కడ 3 లెటర్ ఏ ఉంది, ఇక్కడ 3 లెటర్ ఏ పెట్టినట్టయితే ఇక్కడ మొదటి లెటర్ B వస్తుంది, ఇక్కడ మొదటి లెటర్ మనం B పెట్టినట్టు అవుతుంది. ఇక్కడ BAAB అవుతుంది, ఇక్కడ మనకి BAAB అవుతుంది. అంటే ఈ 2 మనకి కామన్ అయ్యాయి. సో తర్వాత ఈ 2 కామన్ అయినప్పుడు మనకు ఈ 2 కూడా కామన్ అయ్యే అవకాశం ఉంది. సో ఇక్కడ ఏముందంటే ఇక్కడ మనకి AB గ్యాప్ A అని ఉంది. సో ఇక్కడ మనం AB గ్యాప్ A ఉంది కాబట్టి ఇక్కడ మనము AB గ్యాప్ A అంటే ఈ గ్యాప్ ఇక్కడ ఏం రావాలంటే ఇక్కడ మనకి B రావాలి. సో ఇక్కడ మనం చూసినట్టయితే మనం ఇక్కడ ఇలా కామన్ తీసుకొని మనకి ఆన్సర్ అప్పుడు BBAA వచ్చింది. సో మనకి ఆన్సర్ వచ్చేటప్పుడు మనకు BBAA ఆప్షన్ A అవుతుంది. అంటే ఇక్కడ మనం చేసింది ఏంటి అంటే ఇక్కడ మనము చేసింది ఇచ్చిన ఒక సిరీస్ని అంటే ఇది రిపీటెడ్ లెటర్ సిరీస్ అని మనకు అర్థమైన తర్వాత ఆ సిరీస్ని ఎన్ని బ్లాకులుగా విడదీసుకోవాలి అని 16 ఉంటే 4/4 అని, ఒకవేళ 15 ఉంటే మనం 3 5 times అని, లేకపోతే 5 3 times అని, ఒకవేళ 18 ఉంటే 6 3 times అని, లేకపోతే 3 blocks రిపీటింగ్ 6 times అని. సో ఆ విధంగా మనం దీన్ని బ్లాకులుగా విడదీసుకున్న తర్వాత కామన్ తీసుకొని అంటే ఇప్పుడు ఈ బ్లాక్ ఉంది BAAB దీన్ని కామన్ తీసుకొని ఎక్కడో వెతుక్కొని కామన్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మరొక ప్రశ్న చూద్దాం. ఉదాహరణకి ఈ ప్రశ్న చూద్దాం. ఈ ప్రశ్న చూసినప్పుడు మనకి గ్యాప్ FGG EG గ్యాప్ EF గ్యాప్ EF గ్యాప్ GG అని ఉంది. సో దీంట్లో మనము ఇక్కడ ప్రశ్న చూసినట్టయితే మనం ఇక్కడ మొత్తము దీన్ని మామూలుగా క్వశ్చన్ చూసినమ్మడే మామూలుగా అభ్యర్థులు ఏం చేస్తారంటే దీన్ని లెక్క పెడతారు మొత్తం ఎన్ని ఉన్నాయో. సో ఉదాహరణకి ఇక్కడ మనకు వచ్చేసి 14 16 18 20 ఉన్నాయి అనుకోండి. సో అభ్యర్థి ఏం చేస్తున్నట్టు దీన్ని మొదటగా 4 బ్లాకులు 5 సార్లు రిపీట్ అవుతున్నాయి అని కూడా మనం చూసుకోవచ్చు. అంటే దీన్ని ఎలా అంటే అభ్యర్థి ఏం చేస్తున్నట్టు దీన్ని 4 బ్లాకులు, దీన్ని కూడా ఇక్కడ బ్లాకు, ఇక్కడ కూడా ఒక బ్లాకు, ఇక్కడ కూడా మనము 1 2 3 4 అంటే కూడా మనకు ఒక బ్లాక్గా విడదీసే అవకాశం ఉంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే దీన్ని మొత్తం ఇక్కడ 4 బ్లాకులుగా విడదీసాం. అంటే ఇక్కడ 4 4 4 4 16 అంటే 18.
సో ఇక్కడ 18 అని కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ 4 5 టైమ్స్ అంటే ఇక్కడ మనకి 18 ఉంది కాబట్టి 18 మనం అంటే 6 3 టైమ్స్ రాసుకోవచ్చు. లేకపోతే మనము 4 టైమ్స్ +2 ఇక్కడ +2 అంటే మనకి లాస్ట్లో 2 వచ్చేసాయి అనమాట. సో మొదటగా మనం దీన్ని 4 + 2గా చూద్దాం. కానీ ఇక్కడ మనం గమనిస్తే మనకి ఇక్కడ కామన్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. మనకి ఇక్కడ ఎందుకు కామన్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ అంటే ఇక్కడ క్లూ ఏంటి అంటే ఇక్కడ క్లూ వచ్చేసి పక్కనున్న లెటర్సే. ఆ పక్కన లెటర్స్ ఏంటి అంటే ఉదాహరణకి మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ అన్ని 2 జీజీ పక్కన ఉంది, ఇక్కడ 2 ఎఫ్ఎఫ్ పక్కన ఉన్నాయి, అంటే ఇక్కడ 2 మళ్ళీ ఈ పక్కన ఉంది, మళ్ళీ ఇక్కడ మళ్ళీ జీజీ పక్కన ఉంది. అంటే ఇక్కడ 2 లెటర్లు అంటే 2 సేమ్ లెటర్స్ పక్కన ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ మనం ఏం పెట్టాలి, అప్పుడు ఎఫ్ పెట్టాలి, అప్పుడు మనకి ఎఫ్ఎఫ్ అవుతుంది, ఇదేమో మనకు జీజీ అవుతుంది. అలానే ఇక్కడ ఏం పెట్టాలంటే మళ్ళీ ఈ పెట్టాలి, అప్పుడు ఈ అవుతుంది. తర్వాత ఇక్కడ మనం జీ పెడితే జీజీ అవుతుంది. అలానే ఈ ఎఫ్ఎఫ్ మళ్ళీ ఇక్కడ ఖాళీ ఉంది కాబట్టి ఇక్కడ ఈ పెట్టండి, ఈ అవుతుంది, మళ్ళీ ఇక్కడ ఎఫ్ పెట్టండి, ఈజీ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఎఫ్ఈజిఈఎఫ్ అనే ఆన్సర్ మనకి వస్తుంది. సో మనకు ఎఫ్ఈజిఈఎఫ్ అనే ఆప్షన్ బి అనే మనకి ఆన్సర్ ఇక్కడ రావడం జరిగింది. సో ఇప్పుడు ఉదాహరణకి మరో ప్రశ్న చూద్దాం. ఉదాహరణకి ఈ ప్రశ్న చూద్దాం. ఈ ప్రశ్న ఎలా ఉందంటే ఏ గ్యాప్ సిఏ గ్యాప్ బిసిఏఏ గ్యాప్ బి గ్యాప్ ఏ గ్యాప్ బిబిసి అని ఉంది. సో మొదటిగా అభ్యర్థి చేయాల్సిన పని ఏంటంటే దీంట్లో ఎన్ని ఉన్నాయో ఒకసారి కౌంట్ చేసుకుందాం. సో కౌంట్ చేసినప్పుడు మనకి ఇక్కడ 6 9 12 15 17 ఉన్నాయని మనకు అర్థమవుతుంది. సో మనం ఈ 17ని ఎలా చేసుకుంటామంటే మనం దీన్ని 5 బ్లాక్స్ రిపీటింగ్ 3 టైమ్స్ +2 అని చేసుకోవచ్చు. లేకపోతే 4 బ్లాక్స్ డివైడ్ చేసి ఆ 4 బ్లాక్స్ 4 సార్లు రిపీట్ అవుతూ లాస్ట్లో ఒకటి మిగిలిపోతుంది కూడా చూసుకోవచ్చు. ఇది చూసినప్పుడు మనము మొదటిగా నేను 4 బ్లాక్స్ రిపీటింగ్ 4 టైమ్స్ +1 అనేది చూసుకుంటాను. అంటే నేను దీన్ని ఇప్పుడు 4 బ్లాకులుగా విడి తీసుకుంటాను. అంటే 1 2 3 4 సో 1 2 3 4 ఇలానే 1 2 3 4 మళ్ళీ 1 2 3 1 2 3 4 అంటే ఇక్కడ నాకు 4 బ్లాకులు 4 సార్లు లాస్ట్ ఒకటి మిగిలిపోయింది. సో ఇప్పుడు నేను కామన్ చెక్ చేసుకుంటాను. ఏ గ్యాప్ సిఏ అంటే ఏ గ్యాప్ సిఏ అంటే ఈ 2 కామన్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత ఏ గ్యాప్ సి ఇక్కడ సి ఉంది, ఇక్కడ బి ఉంది కాబట్టి కాదు. ఇక్కడ ఏ గ్యాప్ సి అంటే ఇక్కడ కామన్ కాదు. అంటే నాకు ఓన్లీ ఈ 2 మాత్రమే కామన్ వచ్చే అవకాశం ఉంది. అంటే మళ్ళీ ఈ 2 కామన్ వచ్చే అవకాశం ఉందా లేదా కూడా మనం చెక్ చేసుకోవాలి. అంటే ఏ గ్యాప్ బి గ్యాప్ అని ఉంది. సో ఇక్కడ ఏ ఉంది, గ్యాప్ ఉంది, ఇక్కడ బి ఉంది, ఇక్కడ గ్యాప్ ఉంది. ఒకవేళ మనం ఇది చూసినట్టయితే ఇక్కడ మనము ఇక్కడ సెకండ్ ప్లేస్లో మనం బి పెట్టుకోవచ్చు, ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో మనం ఏ పెట్టుకోవచ్చు. అప్పుడు ఏబిసి అని వస్తుంది, ఇక్కడ మనకి ఏబిసి అని వస్తుంది. సో మనం ఈ 2 చూసినట్టయితే ఇక్కడ ఏ గ్యాప్ బీబీ అని ఉంది కాబట్టి మనకి ఇక్కడ బి అవుతుంది, ఇక్కడ గ్యాప్ అవుతుంది. సో ఇక్కడ మన గ్యాప్ ఇక్కడ గ్యాప్ మనకి అంటే ఇక్కడేమో తెలియదు. కానీ మనకి తెలిసిందంటే ఇక్కడ బి ఫస్ట్ గ్యాప్ బి అని, తర్వాత ఏ అని, మళ్ళీ గ్యాప్ ఉంది, మళ్ళీ బి ఉంది, మళ్ళీ గ్యాప్ ఉంది. సో మనం ఇక్కడ చెక్ చేసుకోవాలంటే బిఏబి అంటే 1వ బిది, 2వది ఏ, 3వది గ్యాప్, 4వది బి, 5వది గ్యాప్ ఇలాంటి ఆప్షన్లు మనం చెక్ చేసుకోవాలి. సో అలా చూసినట్టయితే మనం ఇక్కడ మొదటి బి, తర్వాత ఏ, మళ్ళీ గ్యాప్, మళ్ళీ ఇక్కడ సి ఉంది, మనకి ఇక్కడ బి రావాలి. సో అది ఆన్సర్ కాదని. సో ఇక్కడ బి ఉంది, ఇక్కడ ఏ ఉంది, మళ్ళీ గ్యాప్ ఉంది, మళ్ళీ ఇక్కడ బి ఉంది, అంటే ఇక్కడ కూడా ఆప్షన్ లేదు. అంటే ఇలాంటి ఆప్షన్ లేదు, అంటే మనం ఇది ఈ ఫార్మాట్లో చేయకూడదు అని మనకి ఇక్కడ అర్థమైంది. సో తర్వాత ఏంటంటే మనం మళ్ళీ ఇంకో విధంగా ఆలోచించాలన్నమాట. దీంట్లో ఎన్ని అక్షరాలు ఉన్నాయి అని చూడాలి. సో దీంట్లో ఎన్ని అక్షరాలు అని చూసినట్టయితే మనకి ఇక్కడ 3 అక్షరాలు, అవి వచ్చేసి ఏ బి సి అంటే ఈ 3 అక్షరాలు ఇవి రిపీట్ అవుతూ వస్తున్నాయి. అంటే ఇక్కడ ఓన్లీ మనకి ఏ బి సి మరి రిపీట్ అవుతూ వస్తున్నాయి. సో ఇది ఏబిసి రిపీట్ అవుతుంది కాబట్టి ఏ బాక్స్లో అయితే మనకి లెటర్ లేదో నేను ఆ బాక్స్లో ఫిల్ చేయడానికి ట్రై చేస్తాను. ఉదాహరణకి ఇక్కడ మనం చూద్దాం, ఏ గ్యాప్ సి అని ఉంది. సో ఇక్కడ నేను ఏం పెడతాను, అప్పుడు నాకు బి పెట్టేయచ్చు. అప్పుడు ఏమవుతుందంటే ఏబిసి అనేది నాకు ఇక్కడ ఒక బ్లాక్గా కూడా తీసుకోవచ్చు. తర్వాత చూసుకుంటే నాకు ఏ గ్యాప్ బిసి అని అంటే కూడా నాకు ఇక్కడ ఏ గ్యాప్ బిసి అని కాబట్టి ఇక్కడ నేను ఏ పెట్టచ్చు. అంటే ఈ సిరీస్కి ఈ సిరీస్కి తేడా ఏంటి అంటే రెంటెల్లో ఏబీసీ ఉంది, కానీ ఒక స్టెప్ నుంచి ఇంకో స్టెప్కి మూవ్ అయినప్పుడు అంటే ఒక స్టెప్ నుంచి ఇంకో స్టెప్కి వెళ్ళినప్పుడు నేను ఒక ఏ అనేది ఎక్స్ట్రా వస్తుంది అని. ఇప్పుడు ఉదాహరణకి నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఏ ఉంది, తర్వాత ఏమొస్తుంది మనకి బీబీ వస్తుంది, తర్వాత ఏమొస్తుంది మనకి సి వస్తుంది. అంటే నాకు ఇది ఒక సిరీస్ అయింది. సో తర్వాత మళ్ళీ నాకు సిరీస్ ఏమొస్తుందంటే నాకు మళ్ళీ ఇక్కడ కూడా ఏఏ వస్తుంది, మళ్ళీ బీబీ వస్తుంది, మళ్ళీ నాకు ఇక్కడ సి ఉంది, మళ్ళీ గ్యాప్ ఉంది కాబట్టి ఆ గ్యాప్లో నాకు సి వస్తుంది. అంటే నాకు ఆన్సర్ ఏమొచ్చిందంటే ఇక్కడ నాకు బిఏ బీసీఏ సి అని వచ్చింది. సో అప్పుడు నాకు ఆన్సర్ ఏమైందంటే ఆప్షన్ సి అయింది. సో ఇక్కడ నేను చేసిన క్లూ ఏంటంటే నేను మామూలుగా అంటే ఎలా చేయాలో అంటే ట్రెడిషనల్గా ఎలా చేస్తానంటే మొత్తము బ్లాక్ డివైడ్ చేసుకొని ఆ డివైడ్లో ఏది కామన్ ఉందో మనం కనుక్కోవడానికి ట్రై చేస్తాను. సో ఆ విధంగా రాకపోయేసరికి నేను మళ్ళీ ఏం చేశానంటే ఒకసారి ఈ సిరీస్ని చూసినట్టయితే ఈ సిరీస్లో నాకు మొత్తం 3 లెటర్స్ రిపీట్ అవుతున్నాయి. అవి ఏంటంటే ఏ బి సి రిపీట్ అవుతున్నాయి కాబట్టి సో నేను ఫస్ట్ 3 అక్షరాలను సెలెక్ట్ చేసుకొని దాంట్లో ఏ లెటర్ లేదో ఆ లెటర్ని ఫిల్ చేశాను.
ఆ లెటర్ ఫిల్ చేసేటప్పుడు నాకు ఇక్కడ ఏబిసి అనే ఒక థాట్ వచ్చింది, అంటే ఏబిసి అనే సిరీస్ వచ్చింది. సో ఆ ఏబిసి అనే వచ్చిన సిరీస్ నుంచి నేను తర్వాత నెక్స్ట్ బ్లాక్ చేసుకున్నాను, ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ బ్లాక్ చేసుకున్నాను, ఆ తర్వాత కూడా నేను నెక్స్ట్ బ్లాక్ చేసుకోవడం జరిగింది. సో ఈ విధంగా నేను ఒక బ్లాక్ నుంచి 3-4 బ్లాకులు అంటే అన్ని కంప్లీట్గా బ్లాక్స్ ఫిల్ చేయడం జరిగింది. ఇప్పుడు ఉదాహరణకి మరో ప్రశ్న, ఈ ప్రశ్న చూద్దాం. ఈ ప్రశ్న చూసినట్టయితే ఈ ప్రశ్నలో క్లూ ఏంటి, మనకి క్లూ ఏం దొరుకుతుంది ఈ ప్రశ్నలో అంటే, ఈ ప్రశ్నలో క్వశ్చన్లో అన్నీ బీలే ఉన్నాయి. అంటే ఇక్కడ బి గ్యాప్ అంటే మనకి ఇక్కడ అన్ని బీలు ఉండడంతో బి గ్యాప్ మళ్ళీ 3 బీలు ఉన్నాయి, తర్వాత గ్యాప్ బి గ్యాప్ బి అంటే మనకి చూస్తే అన్ని బీలు ఉన్నాయి. ఇప్పుడు అన్ని బీలు ఉన్నప్పుడు ఆప్షన్ ఏ పెట్టచ్చా పెట్టకూడదు అని చెక్ చేద్దాం. అంటే ఇప్పుడు ఆప్షన్ బి ఫిట్ చేసి చూద్దాం. ఇప్పుడు ఆప్షన్ బి పెట్టినట్టయితే నాకు ఏమవుతుందంటే నాకు అన్ని బీలు వస్తాయి. అంటే ఆప్షన్ బి అంటే ఇక్కడ బిఏ అంటే ఈ వచ్చినప్పుడు ఈ ప్యాటర్న్ ఎలా ఉందో నేను కనుక్కోలేను. అంటే ఇక్కడ ఆప్షన్ బి అనేది తప్పు, అంటే నాకు ఇక్కడ ప్యాటర్న్ అనేది నాకు ఫైండ్ అవుట్ చేయలేకపోతుంది, అంటే నాకు ఇక్కడ ప్యాటర్న్ అనేది నాకు రావట్లేదు. సో నాకు ఇక్కడ ఈ సిరీస్ అనేది నాకు ఇక్కడ రావట్లేదు కాబట్టి ఆప్షన్ ఏని ఎమ్మడే ఎలిమినేట్ చేయడం జరిగింది. అదే నెక్స్ట్ మనం ఆప్షన్ బీకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఆప్షన్ బి తీసుకుందాము. ఆప్షన్ బీలో వచ్చేసి మనం ఇక్కడ బి పెడతాము, ఇక్కడ బి ఉంటుంది, తర్వాత ఏ మళ్ళీ బి. సో ఇది చూసినట్లయితే మనకు సిరీస్ అనేది ఒక ఫార్మాట్ అనేది రావట్లేదు, ఎందుకంటే బీబీ తర్వాత ఏ వచ్చింది, మళ్ళీ 3 బీలు వచ్చాయి, మళ్ళీ ఏ వచ్చింది, బీబీ వచ్చింది తర్వాత, అంటే ఇక్కడ ఒక ఫార్మాట్ అంటూ ఏది లేదు. సో ఆప్షన్ బీతో కూడా మనకు ఆ ఫార్మాట్ అంటూ కష్టం. ఇక నేను ఎందుకు డివైడ్ చేసుకోవట్లేదు బ్లాక్స్గా అంటే, ఇక్కడ క్వశ్చన్ మొత్తం బీలే ఉన్నాయి కాబట్టి నేను ఇలా డివైడ్ చేసుకోకుండా ఆప్షన్స్తో పాటు చూస్తున్నాను. సో ఇప్పుడు ఒక ఆప్షన్ సి ఒకవేళ నింపినట్టయితే మనకి ఏమి వస్తుంది అంటే, ఇక్కడ మనకు బి వస్తుంది, ఇక్కడ మనకి ఏబి వస్తుంది, ఇక్కడ నాకు ఏబి వస్తుంది. ఒకసారి నేను చూసినట్టయితే నాకు ఇక్కడ 4 బీలు అదొక బ్లాక్ వచ్చేసింది, అలానే ఇక్కడ 4 బీలు, సో ఇదొక బ్లాక్ వచ్చేసింది, మళ్ళీ 4 బీలు ఇదొక బ్లాక్ వచ్చేసింది, అంటే నాకు 4 బీలు ఇదొక బ్లాక్ అయిపోయింది. సో ఇదే బ్లాక్ మళ్ళీ రిపీట్ అవుతుంది కాబట్టి 4 బీలు మళ్ళీ రిపీట్ అవుతుంది, మళ్ళీ ఇదే 4 బీలు నాకు ఇక్కడ కూడా మళ్ళీ రిపీట్ అవుతుంది, అందుకే దీన్ని రిపీటెడ్ లెటర్ సిరీస్. సో ఇలాంటి క్వశ్చన్స్ అంటే మనం క్వశ్చన్ చూడంగానే ఇప్పుడు అన్ని బీలు వచ్చినప్పుడు ఏం చేయాలి, 2 ఏలు 2 సీలు పక్కన వచ్చినప్పుడు ఎలా చూడాలి, ఇలా కాకుండా మనకి 3 అక్షరాలు 4 అక్షరాలు రిపీట్ చేసినప్పుడు ఎలా చూడాలి, ఇవన్నీ ఒక విద్యార్థి ఏంటంటే ఇవన్నీ మనము ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకసారి బ్రెయిన్లో ఒకసారి మనము మైండ్లో పెట్టుకొని వెళ్ళినట్టయితే మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఉదాహరణకు ఇంకో ప్రశ్న చూద్దాం. సో ఈ ప్రశ్నలో వచ్చేసి మనకి బి గ్యాప్ సిసిఏ గ్యాప్ బిఏ గ్యాప్ బిసి గ్యాప్ బిసి గ్యాప్ ఏ అని. సో మొదటగా మనం ఏం చేయాలంటే ఇక్కడ కూడా ఈ ప్రశ్న చూసినట్టయితే ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయో మనం ముందు లెక్క పెట్టుకుందాం. సో మనకి ఎన్ని ఉన్నాయో చూసుకుంటే 1 2 3 4 5 7 10 13 15 18 20 అంటే ఇక్కడ మొత్తం ఏంటంటే నాకు 20 ఉన్నాయి. సో 20 నేను ఎలా చేసుకుంటాను, 4 బ్లాకులు 5 సార్లు కానీ లేకపోతే 5 బ్లాకులు 4 సార్లు కానీ విడదీయడం జరుగుతుంది. సో అది చూసినప్పుడు నేను మొదటగా ఈ ప్రశ్నని నేను 5 బ్లాకులుగా విడదీస్తాను. అంటే ఇప్పుడు ఇది 5 బ్లాక్ అయింది, సో మళ్ళీ ఇది 5 బ్లాకులుగా విడదీశాను, మళ్ళీ 5 బ్లాకులుగా విడదీశాను, మళ్ళీ నాకు 5 మిగిలాయి. ఇప్పుడు నేను కామన్ తీసుకుంటాను. ఇక్కడ కామన్ ఏంటంటే బి గ్యాప్ సిసిఈ. సో ఇక్కడ బి గ్యాప్ సిసి అనేది ఎక్కడ ఉందో చెక్ చేసుకుంటాను. ఇక్కడ బి రాదు, ఎందుకంటే ఇక్కడ సి ఉంది, ఇక్కడ నేను బి పెట్టలేను. సో ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ బి పెట్టలేను. కానీ ఇక్కడ బి గ్యాప్ సిసిఏ అంటే నేను ఇక్కడ బి గ్యాప్ సిసిఏ పెట్టుకునే అవకాశం నాకు ఇక్కడ ఉంది అన్నాను. సో ఇక్కడ నేను ఏం పెడతాను, ఇక్కడ ఫస్ట్ బి ఉంది కాబట్టి ఇక్కడ నేను బి పెడతాను, తర్వాత బి ఉంటుంది, సో ఇక్కడ కూడా బి పెడతాం. సో బీబీ సిసిఏ వచ్చింది, నాకు ఇక్కడ కూడా బీబీ సిసిఏ వస్తుంది. అంటే నాకు ఈ ఫస్ట్ది లాస్ట్ది 2 కామన్గా ఉన్నాయి అని తెలిసింది. ఇక్కడ ఇంకా నాకు ఫస్ట్ది లాస్ట్ది కామన్గా ఉందని తెలిసినప్పుడు ఇక్కడ నాకు బి వచ్చింది, మళ్ళీ గ్యాప్ బిసి అని వచ్చింది. సో తర్వాత ఇది బి గ్యాప్ బీసీ వచ్చినప్పుడు నేను ఒకసారి ఆప్షన్ చెక్ చేసుకుంటాను. ఆప్షన్ చెక్ చేసినప్పుడు నాకు ఇక్కడ ఏమవుతుందంటే అలాంటి ఆప్షన్ ఏమైనా ఉందో లేదో నేను చూసుకుంటాను. అలాంటి ఆప్షన్ ఏంటంటే ఇప్పుడు నాకు ఇక్కడ బి 2 గ్యాప్స్ ఉన్నాయి, అంటే 2 ఏలు ఉన్నాయి, తర్వాత బీసీ ఉంది, అంటే ఇక్కడ ఆప్షన్ ఏ వచ్చే అవకాశం ఉంది. సో ఆప్షన్ ఏ వచ్చేదానికి అవకాశం ఉంది. సో అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనము ఇక్కడ మళ్ళీ ఏ ఫిల్ చేయడం జరిగింది. సో అక్కడ ఏ ఫిల్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఏం కనపడుతుందంటే బీబీసీసీఏ సిసిఏఏబి ఏఏబిబిసి బీబీసీసీఏ అలా రిపీట్ అవుతూ ఉంది. ఇక్కడ మనం ఒక ప్యాటర్న్ చూస్తే మనకి ఇది రిపీటెడ్ ప్యాటర్న్ లాగా అనిపిస్తుంది. ఒకసారి మనం దీన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇంకా కన్ఫర్మ్ చేసుకోవాలి అనుకుంటే మనము ఈ ప్యాటర్న్ ఇంకోసారి మనం చెక్ చేద్దాం. సో ఈ ప్యాటర్న్ని మనం ఉదాహరణకి దీన్ని నేను ఈ బి అనే 2 అక్షరాలను 1 అనుకుంటాను, సిసి అనే 2 అక్షరాలని 2 అనుకుంటాను, ఈ ఏ అనే అక్షరాన్ని 3 అనుకుంటాను. సో ఇది ఇక్కడ నుంచి పైకి వెళ్ళేసరికి ఎలా చేంజ్ అవుతుందో చూద్దాము.
ఇక్కడ సిసి అనేది రెండో పొజిషన్లో ఉంది, అంటే ఇక్కడ నాకు రెండో పొజిషన్ మొదటి పొజిషన్కి వచ్చింది. తర్వాత ఏ అనేది నాకు ఇక్కడ మూడో పొజిషన్గా ఉంది. తర్వాత బి అనేది నాకు ఒకటో పొజిషన్లో ఉంది, అంటే ఇక్కడ నాకు 1 2 3 కాస్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే 2 3 1 అయింది. సో ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి ఎలా చేంజ్ అవుతుంది అంటే ఈ బ్లాక్ నుంచి నెక్స్ట్ బ్లాక్ ఎలా చేంజ్ అవుతుందో మనం ఇక్కడ చూసుకుందాం. సో అప్పుడు నేను సిసిని ఒక బ్లాక్ అనుకుంటాను, ఏఏని 2 అనుకుంటాను, బిని 3 అనుకుంటాను. సో అది ఇక్కడికి వచ్చాక ఏమైంది అని చూసుకుంటే నేను ఇక్కడ కూడా నాకు ఇక్కడ ఏఏ అనేది ఇక్కడ సెకండ్ పొజిషన్లో ఉంది, అంటే ఇక్కడ నాకు వచ్చేసరికి ఏమైందంటే ఇక్కడ నాకు 2 అయింది. తర్వాత ఇక్కడ బి ఎక్కడ ఉందంటే ఇక్కడ 3 పొజిషన్లో ఉంది, కానీ ఇక్కడికి వచ్చాక అది 3 పొజిషన్ అంటే సెకండ్ పొజిషన్లోకి వచ్చింది. తర్వాత సి అనేది ఇక్కడ ఒకటో పొజిషన్లో ఉంది, కానీ ఇక్కడ వచ్చాక లాస్ట్ పొజిషన్కి వచ్చింది, కాబట్టి ఇక్కడ నాకు 1 అని పెట్టుకుంటాను. అంటే నాకు ఇక్కడ చూస్తే పైన కూడా చూస్తే 2 3 1 ఉంది, పైన 2 3 ఉంది, కిందేమో 1 2 3 1 2 3 అని వస్తుంది. అలానే కింద దాన్ని కూడా నేను దీన్ని 1 అనుకుంటాను, దీన్ని 2 అనుకుంటాను, నేను దీన్ని 3 అనుకుంటాను. అలా అనుకున్నప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే ఇక్కడ సెకండ్ పొజిషన్లో బి ఇక్కడికి వచ్చింది, కాబట్టి ఇది 2 అయింది. తర్వాత ఇది థర్డ్ పొజిషన్లో ఉన్న సి మధ్యలోకి వచ్చింది, కాబట్టి ఇక్కడ నాకు 3 అయింది. ఇక్కడ 1 పొజిషన్లో ఉన్న ఏ మాత్రం లాస్ట్కి వచ్చింది, కాబట్టి ఇక్కడ 1 అయింది. అంటే ఇక్కడ ఇది 1 2 3 అనేది 2 3 1గా రొటేట్ అవుతూ అంటే ఉన్న బ్లాక్ నుంచి నెక్స్ట్ బ్లాక్ లెక్క రిపీట్ అయింది. అది ఎలా రిపీట్ అయిందంటే రొటేట్ అయ్యి రిపీట్ అయింది. అలానే నెక్స్ట్ బ్లాక్ నుంచి ఇంకో బ్లాక్ ఎలా రిపీట్ అయిందంటే అది కూడా 2 2 పేర్స్గా విడదీసిన తర్వాత అది కూడా మనకి రిపీట్ అవుతూ వచ్చింది. కానీ మనం ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్లో మనం ముందు చూసినట్టు కామన్ తీసుకున్నాము. ఓకే, కామన్లో మనకి ఒక కామన్ సాటిస్ఫై అయింది. సో ఒక్క కామన్ సాటిస్ఫై అయినప్పుడు మనం దాని నుంచి మనం ఆప్షన్స్లోకి వెళ్ళాము. ఆప్షన్స్లోకి వెళ్ళి ఆప్షన్స్లో మిగతాయి సబ్స్టిట్యూట్ చేసాము. సబ్స్టిట్యూట్ చేసి చూసినప్పుడు మనకి ఏమొచ్చిందంటే ఇక్కడ బీబీసీసీఏ వచ్చింది, సిసిఏఏబి వచ్చింది, ఏఏబీబీసీ వచ్చింది, బీబీసీసీ వచ్చింది, మనకి ఆన్సర్ ఇక్కడ కన్ఫర్మ్ అయింది. సో ఎగ్జామ్లో ఈ విధంగా మనము మొత్తం చేయాల్సిన అవసరం లేదు. సో ఎగ్జామ్లో మనం ఏంటంటే ఆప్షన్స్ని బట్టి కూడా ఒక్కోసారి మనము ఆప్షన్స్ని బట్టి కూడా మనం ఆన్సర్ చాలా త్వరగా ఎలా తీసుకునే వాళ్ళు కూడా మనం ఒకసారి ట్రై చేస్తే ఈజీగా ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు మరో ప్రశ్న చూద్దాం. సో ఈ ప్రశ్న చూసినట్టయితే ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ మనకి 3 6 9 12 15 18 21 24 ఉన్నాయి. అంటే దీంట్లో మొత్తం మనకి ఏంటంటే 24 ఉన్నాయి. సో 24 రాసుకోవచ్చు అంటే నేను 6 4 సార్లు రాసుకుంటే 24 అయ్యే అవకాశం ఉంది. సో ఈ 6 4 సార్లు ఎలా రాస్తున్నామో చూద్దాము. గ్యాప్ ఏసీ గ్యాప్ డిఏ గ్యాప్ సిడిడి సిబి గ్యాప్ డిబిసి గ్యాప్ సిబిడిఏ అనుంది. సో దీన్ని 6గా 4 సార్లు విడదీయచ్చు, లేకపోతే 4 బ్లాక్ని 6 సార్లుగా రిపీట్ చేయొచ్చు. అంటే మనము 4 లెటర్స్ని ఒక బాక్స్గా డివైడ్ చేసి దాన్ని 6 సార్లు చేయొచ్చు, లేకపోతే 6 లెటర్లు ఉన్నదాన్ని ఒక బ్లాక్గా క్రియేట్ చేసి దాన్ని మనము 4 సార్లు కూడా రిపీట్ చేయొచ్చు. మొదటగా నేను 6 లెటర్లు ఉన్న బ్లాక్ని క్రియేట్ చేస్తున్నాను. అంటే ఏడిబి ఏ గ్యాప్ ఏసీ అంటే ఇదొక బ్లాక్ను అంటే అదొక బ్లాక్గాను డివైడ్ చేస్తాను. ఇలానే ఇంకొక 6 ఉన్నది అంటే 1 2 3 4 5 6 ఉన్నది, ఇలా కూడా ఒక బ్లాక్గా డివైడ్ చేస్తాను. అలానే డిసిబి గ్యాప్ డిబి అంటే 1 2 3 4 5 6 ఇది కూడా బ్లాక్, సి గ్యాప్ సిబిడి అని కూడా బ్లాక్గా క్రియేట్ చేశాను. సో ఇప్పుడు నేను కామన్ ఉన్న చెక్ చేసుకుంటాను. ఇక్కడ కామన్గా ఉన్న చెక్ చేసుకున్నప్పుడు ఏడిబి అనేది ఉంది, ఇక్కడ ఏడిబి రాదు, ఇక్కడ ఏడిబి వచ్చేదానికి అవకాశం లేదు, ఇక్కడ ఏడిబి వచ్చేదానికి అవకాశం లేదు. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే మనం బ్లాక్గా విడగొట్టిన తర్వాత చూసుకున్నట్టయితే ఫస్ట్ది లాస్ట్ది చూసినట్టయితే మనకి ఇక్కడ ఏ ఉంది, అంటే ఇక్కడ మనకి ఏ ఉంది, అంటే ఇక్కడ డి ఉంది, ఇక్కడ కూడా డి ఉంది. సో ఇక్కడ మనకి బి ఉంది, సో ఇక్కడ మనకి బి ఉంది. సో ఇక్కడ సి ఉందంటే మళ్ళీ ఇక్కడ మనకి ఏమొస్తుందంటే సి వస్తుంది. సో అంటే ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ఏ ఉంది అంటే మనకి ఇక్కడ ఏ వస్తుంది. సో తర్వాత సి ఉంది, ఇక్కడ తర్వాత సి ఉంది. అంటే ఇక్కడ ఈ ప్రశ్నలో ఏం చేశాడంటే 6 4 కాకుండా ఇతను 12 2 టైమ్స్ అంటే ప్రశ్న ఎలా అడిగాడు అంటే దీన్ని 24ని 12 2 సార్లు అని చేసుకోవచ్చు. ఈ 12 2 సార్లు చేసినంటే మధ్యలో డివైడ్ చేసిన తర్వాత ఇటు సైడు అండ్ ఇటు సైడు 2 సేమ్గా పెట్టాడు. ఎలా అంటే ఇక్కడ డిడి ఉంది, తర్వాత సిసి ఉంది, తర్వాత ఏమొస్తుందంటే ఇక్కడ బీబీ వస్తుంది. సో బీబీ ఉంది, తర్వాత ఇక్కడ ఏముంది అంటే ఇక్కడ ఏఏ వస్తుంది, తర్వాత మనకి డిడి వస్తుంది, తర్వాత ఇక్కడ బి ఉంది అంటే ఇక్కడ కూడా మనకి బి వస్తుంది. సో అలా అంటే ఇది ఒక మిర్రర్ ఇమేజ్ లాగా, అంటే మీరు డిడి సిసి బీబీ అంటే ఇది మొత్తం ఉన్న 24 లెటర్స్ని 2 బ్లాకులుగా విడదీసి ఆ 2 బ్లాకులు కూడా సేమ్ ఉన్నాయి, కానీ ఎలా ఉన్నాయంటే రివర్స్ డైరెక్షన్లో సేమ్ ఉన్నాయని మనం చెప్పొచ్చు. ఆ విధంగా చూసినప్పుడు మనకి ఇది సిబిబిఏఏ అని మనకి ఆన్సర్ బి అనేది మనకి ఇక్కడ డైరెక్ట్గా వచ్చింది. అంటే ఇక్కడ 24 ఉంది, కానీ ఆ 24ని 12 into 2 బ్లాక్స్ మనకి ఇక్కడ డివైడ్ చేసుకోవడం జరిగింది. అలానే ఇప్పుడు మరో ప్రశ్న చూద్దాం. ఉదాహరణకి ఈ ప్రశ్న చూద్దాం. ఈ ప్రశ్న చూసినమ్మడే మనకి మైండ్లో ఏం రావాలి అంటే ఇక్కడ ఈ ప్రశ్న మనం చూసినమ్మడే ఇక్కడ డిడిడి రిపీట్ అవుతుంది, బిబిబి రిపీట్ అవుతుంది,
ఇక్కడ ఏఏ రిపీట్ అవుతుంది, ఇక్కడ మనకి ఏఏ రిపీట్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి రిపిటేషన్ అనేది చాలా ఎక్కువగా వస్తున్నాయి. సో మనకి ఎప్పుడన్నా ఇలా రిపిటేషన్లు చాలా ఎక్కువగా వచ్చినప్పుడు మనము ఆ రిపిటేషన్ను ఫాలో అవుతూ సో ఎంతవరకు రిపిటేషన్ ఉందో దాన్ని అవగాహన చేసుకున్నట్టయితే మనకి ఆన్సర్ చాలా ఈజీగా వస్తుంది. సో ఉదాహరణ మనకి ఇక్కడ చూద్దాం. ఇక్కడ మనకి డిడిడి అని రిపీట్ అయింది, అంటే మనకి ఇక్కడ ఏమైనా రిపీట్ అవుతుందని మనకి సిసిసి అని రిపీట్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ మనకి బీబీబీ 3 సార్లు రిపీట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి ఏఏఏ 3 సార్లు రిపీట్ అవుతుంది. అంటే ఈ బ్లాక్ వరకు, అంటే లాస్ట్ నుంచి ఈ బ్లాక్ వరకు తీసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఏఏఏ బీబీబీ సిసిసి డిడిడి అని అలా రిపీట్ అవుతుంది. ఇక్కడ క్లూ ఏంటంటే ఇక్కడ మనకి ఇక్కడ క్లూ లాస్ట్లో డిడిడి ఉంది, మళ్ళీ బీబీబీ ఉంది, ఇక్కడ మళ్ళీ సిసి కూడా 2 రిపీట్ అయినాయి కాబట్టి ఇక్కడ మళ్ళీ ఏలు 2 రిపీట్ అయినాయి. అంటే ఇది మనకు ఒక క్లూ లాగా యూజ్ అవుతుంది. అలానే ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఇక్కడ డి అవుతుంది, ఇక్కడ సి అవుతుంది, మళ్ళీ ఇక్కడ బి, మళ్ళీ ఇక్కడ ఏ అనేది వచ్చింది. సో ఇక్కడ మనకి ఏఏ బీబీ సిసి డిడి అనేది ఇక్కడ మనకి వచ్చింది. అలానే ఇక్కడ ఏబిసిడి అని వచ్చింది. అంటే ఏబిసిడి ఒక బ్లాక్కి నెక్స్ట్ బ్లాక్కి మూవ్ అయ్యేటప్పుడు ఏం చేస్తారంటే ఒక్కొక్క లెటర్ను యాడ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఇతను ఈ సిరీస్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి ప్రశ్నలు ఏంటంటే మనకి డైరెక్ట్గా ఎగ్జామ్లో ఒక్కోసారి మనకు డైరెక్ట్గా ఒక లెటర్ అంటే పిఓటి పార్ట్ పిఓటి పార్ట్ పిఓటి పార్ట్ దాన్ని రిపీట్ చేయడం కానీ, లేకపోతే బిఈడి బెడ్ బిఈడి బెడ్ బిఈడి బెడ్ అనేవి ఒక 3 లెటర్లు ఉన్న అక్షరాన్ని లేకపోతే 4 లెటర్ల ఉన్న అక్షరాన్ని రిపీట్ చేయడానికి ఎక్కువగా అవకాశం కూడా ఉంటుంది. ఆ విధంగా ఈ ప్రశ్న చూసినట్టయితే మనం ఇక్కడ మనకు ఒకటి ఎల్ డాష్ బి అని ఉంది, తర్వాత బి డాష్ యు అని ఉంది. అంటే ఇక్కడ మనకు ఏదో ఒక చిన్న వర్డ్ ఫామ్ అయ్యేదానికి అవకాశం లాగా అనిపిస్తూ ఉంది. అదేంటంటే ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఎల్యుబి లబ్ అని వస్తుంది, ఇక్కడ మనకి టియుబి టబ్ అని వచ్చే అవకాశం కూడా మనకి ఉంది. సో ఇలా కాకపోతే మనం డైరెక్ట్గా ఎన్ని లెటర్లు ఉన్నాయో రాసుకుందాము. అది వచ్చేసి ఎల్ గ్యాప్ బి గ్యాప్ యుబి గ్యాప్ యుబి టి గ్యాప్ బిఎల్యు గ్యాప్ టియుబి. సో మొదటగా ఎన్ని అక్షరాలను ఎంచుకుందాం. సో 3 6 9 12 15 18 అంటే 18 ఉన్నాయి. సో 18 ఎలా రాసుకోవచ్చు అంటే నేను 6 into 3 రాసుకోవచ్చు. అంటే నేను దీన్ని 6 బ్లాక్స్గా 3 టైమ్స్గా రిపీట్ చేయొచ్చు. అంటే ఇక్కడ 3 మళ్ళీ 3 వచ్చేసి 6 అయింది, మళ్ళీ 3 మళ్ళీ 3 వచ్చేసి 6 అయింది, మళ్ళీ 3 మళ్ళీ 3 అయింది. సో ఇప్పుడు కామన్ చెక్ చేసుకుందాం. ఇక్కడ కామన్ అంటే ఏంటంటే ఎల్ గ్యాప్ బి గ్యాప్ యుబి అని ఉంది, అంటే ఇక్కడ ఎల్ ఉంది. సో ఇక్కడ కామన్ అంటే ఇక్కడ ఎల్ యుబి, అంటే ఇక్కడ బి 3వ స్థానంలో ఉంది, ఇక్కడ ఎల్ మొదటి స్థానంలో ఉంది. సో ఎల్ మొదటి స్థానంలో ఇక్కడ కూడా ఉంది, అంటే ఇక్కడ అన్ని కామన్ వచ్చేదానికి అవకాశం ఉంది. అంటే ఇక్కడ మనం ఎల్ మొదటి స్థానంలో ఉంది, ఇక్కడ మనం ఎల్ పెడదాం. ఇక్కడ యు ఉంది, సో ఇక్కడ యు పెడదాం. సో ఆల్రెడీ 3వ స్థానంలో బి ఉంది, బి అలానే పెడదాం. ఇక్కడ 4వ స్థానంలో టీ ఉంది కాబట్టి ఇక్కడ మనం టీ పెడదాము. తర్వాత ఇక్కడ 5వ స్థానంలో యూ ఉంది కాబట్టి యూ పెడదాం. సో ఇలా కామన్ తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఏమైందంటే ఎల్యుబి టియుబి అనేది. అలానే ఇక్కడ కామన్ తీసుకుంటే ఎల్యుబి టియుబి అనేది. అలానే కామన్ తీసుకుంటే ఇక్కడ మనకి ఎల్యుబి టియుబి అని వస్తుంది. అంటే ఇది ఉన్న 18 లెటర్స్లో దీన్ని 18 లెటర్స్ నేను 6 బ్లాక్స్ 3 టైమ్స్గా రిపీట్ చేయొచ్చు కాబట్టి దీన్ని నేను మొత్తం 6 బ్లాక్లో రిపీట్ చేసి ఒకసారి కామన్ చూసినట్టయితే నాకు ఆన్సర్ అనేది నాకు త్వరగా రావడం జరిగింది. ఇప్పుడు మరో ప్రశ్న. ఉదాహరణకి ఈ ప్రశ్నను చూద్దాం. ఈ ప్రశ్నను చూసినట్టయితే మనకి మొత్తం ఎన్ని లెటర్స్ ఉన్నాయో చూసుకుందాము. సో దీంట్లో ఉన్న మొత్తం లెటర్ సంఖ్య వచ్చేసి సి గ్యాప్ బిఏఏ గ్యాప్ ఏ సిఏ గ్యాప్ సిఏ సిఏబి గ్యాప్ ఏసిఏసి గ్యాప్ బిసిఏ అని ఇక్కడ చాలా పెద్దగా ఉంది. సో ఇది ఇంచుమించు నాకు తెలిసి 24 అక్షరాల వరకు ఉండొచ్చు. ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందాం. 1 2 3 4 6 8 10 12 14 16 18 20 24 అంటే దీంట్లో మొత్తం ఏంటంటే 24 ఉన్నాయని చెప్పచ్చు. సో 24 ఎలా రాసుకోవచ్చు అంటే మనం చాలా విధాలు రాసుకోవచ్చు. ఒకటేమో 8 3 సార్లు అని రాసుకోవచ్చు, లేకపోతే 6 బ్లాకులు 4 సార్లు, లేకపోతే 4 బ్లాకులు 6 సార్లు. సో ఈ విధంగా మనము లేకపోతే 12 into 2 అంటే 12 లెటర్స్ 2 బ్లాక్స్ కానీ లేదా 2 బ్లాక్స్ వచ్చేసి 12 టైమ్స్ కానీ రిపీట్ అవుతున్నట్టు ఎలాగైనా రాసుకోవచ్చు. సో నేను మొదటగా ఏంటంటే ఇక్కడ నేను 8 బ్లాక్స్ని 3 టైమ్స్ గాను చేసుకొని కామన్ చెక్ చేసుకుంటాను. అది రాకపోతే నేను 6 బ్లాక్స్ 4 టైమ్స్గా కామన్ చెక్ చేసుకుంటాను. సో అలా చూసినట్టే మనకి ఇక్కడ 8 బ్లాక్స్ 3 టైమ్స్ అంటున్నప్పుడు ఇక్కడ ఒక బ్లాకు, ఇక్కడ ఒక బ్లాక్ వచ్చింది. సో ఇక్కడ నేను కామన్ తీసుకున్నాను. ఎందుకంటే సి గ్యాప్ బి అన్నాము ఇక్కడ. సో ఇక్కడ సి రాదు, ఇక్కడ సి వచ్చేదానికి అవకాశం లేదు. అంటే నేను 8 3 సార్లు చేసుకున్నా, ఇక్కడ ఆన్సర్ రావట్లేదు కామన్తో. అంటే నేను నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇమీడియట్గా 6 బ్లాక్స్ నేను తీసుకుంటాను. 6 బ్లాక్స్ అంటే ఇక్కడ నాకు సి గ్యాప్ బి ఏఏ గ్యాప్ అని వస్తుంది, తర్వాత ఏసీఏ గ్యాప్ ఏసీ అని వస్తుంది, సిఏబి గ్యాప్ ఏసీ అని వస్తుంది, ఏసీ గ్యాప్ బీసీ అని వచ్చింది. ఇప్పుడు నేను మళ్ళీ కామన్ చెక్ చేసుకుంటాను.
ఇక్కడ కామన్ చేసుకుంటే అనుకో సి గ్యాప్ బిఏఏ డాష్ అని ఉంది. సో ఇక్కడ సి రాదు, ఇక్కడ సిఏబిఏఏ గ్యాప్ అంటే నాకు ఒకటోది మూడోది కామన్ ఉండే అవకాశం ఉంది. సో అప్పుడు ఒకటోది మూడోది కామన్ ఉండే అవకాశం ఉంది కాబట్టి మిగతా లెటర్స్ని మనం ఫిల్ చేసుకుందాము. అంటే ఇక్కడ నాకు సిఏబి ఉంది కాబట్టి ఇక్కడ నాకు సిఏబి రావచ్చు, ఇక్కడ ఏఏ ఉంది, సో అంటే ఇక్కడ నాకు ఏఏ రాసుకోవచ్చు. తర్వాత ఇక్కడ సి ఉంది కాబట్టి నేను ఇక్కడ సి రాసుకోవచ్చు. అంటే నాకు ఇక్కడ కామన్ లెటర్ రావడంతో నాకు సిఏబి ఏఏసి సిఏబి ఏఏసి అనేది నాకు వచ్చింది. అదేవిధంగా ఈ రెండు చూసుకుందాము. అదేవిధంగా ఈ రెండు చూసినప్పుడు కామన్ ఏది ఉందంటే ఇక్కడ ఏసీఏ అని ఉంది, ఇక్కడ ఏసీఏ అని ఉంది, తర్వాత బీసీఏ ఉంది. అంటే కూడా మనం బి పెడితే ఇక్కడ బీసీఏ అయింది. సో ఈ విధంగా మనము కామన్గా చూసినప్పుడు మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే ఏసీబిఏఏ అనే ఆన్సర్ మనకి వచ్చింది. అది మనకి ఆప్షన్ 1 అవుతుంది. ఇప్పుడు ఈ ప్రశ్నలో కూడా మనం ఏం చేసామంటే ఇక్కడ మనము మొత్తం ఉన్న సిరీస్ని బ్లాక్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఆ డివైడ్ చేసిన తర్వాత ఎక్కడెక్కడ కామన్ ఉందో చెక్ చేసుకోవడం జరిగింది. సో ఒకసారి మనం కామన్ చూసిన తర్వాత ఆన్సర్ అనేది మనకి ఇమీడియట్గా వచ్చేస్తుంది. సో మనం ఆప్షన్స్ చూడాల్సిన అవసరం కూడా ఇక్కడ మనకి లేదు. అలాగనే ఈ ప్రశ్న చూద్దాం. సో ఈ ప్రశ్నలో వచ్చేసి మనకి కూడా ఒక సిరీస్ ఇచ్చారు. ఈ సిరీస్లో కూడా మనకి గ్యాప్ బిసిఏబి గ్యాప్ సిఏబిసి గ్యాప్ ఏబిసిఏ గ్యాప్ బి అని ఉంది. దీంట్లో మొత్తం ఎన్ని కూడా మనం ఫస్ట్ ఎంచుకోవాలి. సో ఇది మనం చూసినట్లయితే మనకి 5, 7, 10, 12, 15 మొత్తం టోటల్గా మనకి 17 ఉన్నాయని అర్థమైంది. సో 17 ఉంటే మనం ఏమేమి చేయొచ్చు అంటే 6 బ్లాక్స్ రిపీటెడ్ 3 times +1 అంటే 6 బ్లాకులు 3 సార్లు రిపీట్ చేయొచ్చు, +1 రాయొచ్చు. లేకపోతే 3 బ్లాకులు 6 సార్లు రిపీట్ అయ్యి +1 కూడా రాయొచ్చు. లేకపోతే 5 బ్లాకులు 3 సార్లు రిపీట్ అయ్యి మనము +2 కూడా రాయొచ్చు. సో ఒకసారి మనం ఇది చూసినట్టయితే 5 బ్లాకులు రిపీటెడ్ 3 times చూసి చూద్దాం. సో మనకి ఇక్కడ ఒక బ్లాక్ అవుతుంది, సో ఒక బ్లాక్ అవుతుంది, మళ్ళీ మనకి ఇక్కడ ఒక బ్లాక్ అవుతుంది. సో ఈ బ్లాక్లో ఏమైనా కామన్ ఉందో చెక్ చేసుకుందాము. ఆ కామన్ వచ్చేసి ఇక్కడ గ్యాప్ బిసిఏ అని ఉంది, గ్యాప్ బి ఉంది, ఇక్కడ గ్యాప్ బి, సో గ్యాప్ బి అంటే మనకి ఇక్కడ 5లో కామన్ రావట్లేదు. సో 5లో కూడా కామన్ రావట్లేదు. సో తర్వాత నేను 6 చూసి చూస్తాను. ఒకసారి 6 చూసినట్టయితే నేను 6 బ్లాక్స్ 3 times అన్నప్పుడు 3 6 అవుతుంది, మళ్ళీ 3 ఇక్కడ కూడా 6 అవుతుంది. సో 6 3 times ప్లస్ ఇక్కడ రాదు, ఎందుకంటే 6 3 times ప్లస్ అంటే మనకి 19 రావాలి కానీ సో మనకి ఈ ఫార్మాట్లో కూడా నాకు ఇక్కడ రావట్లేదు. కానీ ఇక్కడ రావట్లేనప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఈ యొక్క సిరీస్ ఎంతో దూరంలో రిపీట్ అవుతుంది అనేది కూడా మనం ఒకసారి అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఇక్కడ సిఏబి, ఇక్కడ సిఏబి, ఇక్కడ కూడా మనకి సమ్ సిఏబి వచ్చే అవకాశం ఇక్కడ మనకి ఉంది. అలానే ఇంకోటి చూసుకుంటే ఇక్కడ మనకి సో సిఏబి రిపీట్ అయ్యే అవకాశం ఉంది. ఇంకో విధంగా చూసుకుంటే మనకి ఇక్కడ ఏబీసీ అని వచ్చి ఇక్కడ చూస్తే ఏబీసీ అనుకోవచ్చు, ఇక్కడ కూడా మనం ఏబీసీ వచ్చింది, ఇక్కడ కూడా మనకి ఏబీసీ వచ్చే అవకాశం ఉంది. అంటే ఇక్కడ ఒక లెటర్ ఒక లెటర్స్ అంటే గ్రూప్ ఆఫ్ 3 లెటర్స్ వచ్చేసి ఇక్కడ 3 లెటర్స్ ఒక రిపీట్ అంటే కొద్ది దూరంలో రిపీట్ అయ్యే అవకాశం మనకి కనపడుతుంది. సో అలాంటప్పుడు ఈ లెటర్స్ ఎంతెంత దూరంలో రిపీట్ అవుతున్నాయో దాన్ని అవగాహన చేసుకుంటూ బ్లాక్గా డివైడ్ చేస్తే మనకు చాలా ఈజీగా ఉండొచ్చు. ఉదాహరణకి చూస్తుంటే ఇక్కడ మనకు ఇక్కడ సిఏబి అని ఉంది కాబట్టి నేను ఇంతవరకు బ్లాక్ చేస్తాను. ఇంతవరకు బ్లాక్ చేసినప్పుడు నాకు ఇక్కడ సిఏబి కనపడుతుంది, నాకు ఇక్కడ కూడా సిఏబి కనపడుతుంది. సో దాని అర్థం ఏంటి అంటే ఇక్కడ ఇతను ఈ క్వశ్చన్ ఎలా ఇచ్చారంటే ఇక్కడ బి నుంచి స్టార్ట్ చేసి అంటే ఇక్కడ ఉన్న బ్లాక్లో లాస్ట్ 4 లెటర్తోని మళ్ళీ కొత్త బ్లాక్ రిపీట్ చేస్తున్నాడు అనుకోవచ్చు. అంటే ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ బిసిఏబి అని ఉంది, సో ఇక్కడ నా లాస్ట్లో ఉన్న 4 లెటర్లు నెక్స్ట్ రిపీట్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ నాకు ఏమవుతుందంటే బిసిఏబి అంటే ఇక్కడ నాకు లాస్ట్ లెటర్ మళ్ళీ నాకు రిపీట్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ నాకు అక్కడ బిసిఏబి లాగా రిపీట్ అయ్యింది అని చెప్పొచ్చు. అది వచ్చేసి మనకి బిసిఏబి. అలానే నెక్స్ట్ ఏం చేయాలంటే మనము ఇక్కడ నేను 5గా డివైడ్ చేస్తాను కాబట్టి ఇక్కడ నేను 5గా డివైడ్ చేస్తాను, ఇక్కడ మళ్ళీ నేను ఇక్కడ 5గా డివైడ్ చేస్తాను. అంటే ఇక్కడ నాకు ఏమవుతుందంటే లాస్ట్లో ఉన్న 4 బ్లాక్స్ని నెక్స్ట్ బ్లాక్తో రిపీట్ అవుతుందని చెప్పాను. సో అప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ సిఏబిసి అవుతుంది, అంటే ఇక్కడ నాకు ఏమైంది సిఏబిసి అయింది. సో నెక్స్ట్ బ్లాక్ కూడా నాకు సిఏబిసి లాగా రిపీట్ అయింది. అలానే మళ్ళీ లాస్ట్లో ఉన్న 4 లెటర్స్ తీసుకొని మళ్ళీ బ్లాక్లో రిపీట్ చేస్తాను. అప్పుడు నాకు ఇక్కడ ఏమొస్తుందంటే ఏ అని వస్తుంది. ఇక్కడ చూస్తుంటే నాకు ఉన్న అక్షరాలు మనకి 3, అవి వచ్చేసి మనకు ఏబిసి. ఇక్కడ చూస్తుంటే నాకు బిసిఏ ఆల్రెడీ ఇక్కడ వచ్చేసింది కాబట్టి ఇక్కడ నాకు ఏమొస్తుంది, ఇక్కడ నాకు ఏ వస్తుంది. అంటే నాకు అక్కడ ఏబిసి మళ్ళీ ఏ రిపీట్ అయింది కాబట్టి మళ్ళీ బీసీ వచ్చేదానికి కూడా అవకాశం ఉంది. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది మనకు ఏబిసిఏ అని మనకు ఒక ఆన్సర్ అనేది వస్తుంది. అది మనకు ఆప్షన్ బి అనేది అవుతుంది. ఈ క్వశ్చన్ చూసినట్టయితే మనకి మొత్తం దీంట్లో ఎన్ని ఉన్నాయో చూసుకోండి. మొత్తం వచ్చేసి మనకు దీంట్లో 3, 6, 9, 12 అంటే మనకి ఇక్కడ మొత్తం ఏంటంటే 12 లెటర్స్ ఉన్నాయి. సో 12 లెటర్స్ మనం ఎలా చేయొచ్చు అంటే
3 blocks రిపీటింగ్ 4 times, అంటే దీంట్లో 3 బ్లాకులు 4 సార్లు రిపీట్ అయ్యే అవకాశం ఉంది అని మనకు అర్థమవుతుంది. సో మనం ఇమీడియట్గా మనం ఏం చేయాలంటే దీన్ని 3 బ్లాక్స్గా విడ తీసుకుంటే మనకి ఆన్సర్ ఫాస్ట్గా చేసేదానికి అవకాశం ఉంటుంది. సో మనం ఇక్కడ నేను 3 బ్లాక్స్గా డివైడ్ చేసుకుంటున్నాను. అవి ఏంటంటే నాకు బి గ్యాప్ ఏ, బీబీబీ, ఏఏఏ, బీబీబీ. ఇప్పుడు నేను చేయాల్సిందంటే కామన్ వెతుక్కోవాలి. అంటే కామన్ అంటే ఇక్కడ బి గ్యాప్ ఏ ఉంది, సో బి గ్యాప్ ఏ ఇక్కడ రాదు, సో ఇక్కడ బి గ్యాప్ ఏ వచ్చే అవకాశం ఉంది. అంటే నేను ఇక్కడ బి పెడతాను, అప్పుడు నాకు ఇక్కడ బిఏఏ అవుతుంది. సో నాకు ఇక్కడ ఏమవుతుందంటే ఏ పెడితే కూడా నాకు బిఏఏ అవుతుంది. సో తర్వాత చూసినట్టయితే నాకు ఈ 2 కామన్గా వచ్చాయి, అంటే ఈ 2 కామన్ ఉందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ కామన్ చూస్తే బి గ్యాప్ బి అని ఉంది, కూడా బి గ్యాప్ బి అని ఉంది. అంటే నాకు ఇక్కడ 2 అవకాశాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇక్కడ ఏ రావాలి, లేకపోతే ఇక్కడ కూడా ఏ రావాలి. అప్పుడు నాకు ఇక్కడ బిఏబి అవుతుంది, ఇక్కడ నాకు బిఏబి అవుతుంది. అంటే నాకు ఏఏబిఏ అవుతుంది. సో నాకు ఇక్కడ ఏఏబిఏ అనే ఆప్షనే లేదు. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే మధ్యలో ఉన్న 2 తీసేసి ఇంకొక ఆప్షన్ ఏంటంటే మనకి ఇక్కడ బి, ఇక్కడ కూడా బి పెట్టడానికి అవకాశం ఉంది. అంటే ఇక్కడ నాకు అప్పుడు బిబిబి కూడా నాకు బిబిబి వస్తుంది. కాబట్టి నాకు ఆన్సర్ ఏ 3 బిలు అవుతాయి, కాబట్టి ఆన్సర్ బి అవుతుంది. ఒక విషయం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ నేను ఇక్కడ ఏ అంటే ఇక్కడ బిఏబి పెట్టి ఇక్కడ నేను బిబిబి పెట్టకూడదు అనమాట. ఎందుకంటే నాకు ఈ 2 కామన్ రావాల్సిన అవసరం ఉంది. ఈ 2 కామన్ రావాలంటే ఇక్కడ ఏ పెడితే రెండో దాంట్లో కూడా ఏ పెట్టాలి, లేకపోతే ఒక దాంట్లో బి పెడితే రెండో దాంట్లో కూడా బి పెట్టాలి. కానీ ఒక దాంట్లో ఏ పెట్టి ఇంకో దాంట్లో ఏ పెట్టడం వల్ల ఆప్షన్ నాకు లేదు కాబట్టి, సో నాకు ఇంకా మిగిలింది ఒకటే ఆప్షన్, అది వచ్చేసి ఇక్కడ బి పెట్టడం ద్వారా ఇక్కడ బి పెట్టడం ద్వారా నాకు అన్ని బీస్ రావడం జరిగింది. సో అలా ఏబిబిబి అనేది ఇలా రావడం జరిగింది. సో ఈ విధంగా మనము ఈ లెటర్ సిరీస్ని కానీ, రిపీటెడ్ లెటర్ సిరీస్ని కానీ, ఈ ఇచ్చిన ప్రశ్నల శైలిని అర్థం చేసుకొని, అంటే ఎన్ని మోడల్స్ ఉంటాయి, ఎలాంటి మోడల్స్ ఉన్నాయి, సో ఇలాంటి శైలిని అర్థం చేసుకున్నట్టయితే మనకి ఇలాంటి ప్రశ్నలు చాలా ఈజీగా ఉంటాయి. సో మరొకసారి మరో టాపిక్తో కలుద్దాం.